అనుభవ జ్ఞానంతో ఆరాధించి ఆశ్రయించబడట ఎలా? ఈ అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. అనుభవ జ్ఞానముతో ఆరాధించి ఆశీర్వదింపబడుట ఎలా అనేటువంటి ఈ అంశంలో 3 ముఖ్యమైన భాగాలు విభజింపబడినాయి. మొదటి విషయము అనుభవ జ్ఞానం. ఇక్కడ రెండవ విషయము ఆరాధన. మూడవ విషయము ఆశీర్వాదం. సో మనమందరం పేతురు మొదటి పత్రిక 3:9 ప్రకారము ఆశీర్వాదానికి వారసులు అవడానికి మనమందరం ఏమైనాము? పిలువబడ్డాం. మనల్ని పిలిచిన పిలుపును చూసినప్పుడు తెస్సలోనికీయులకు 2వ పత్రిక 2:14 ఆయన మా స్వార్థ ద్వారా మిమ్మల్ని పిలిచినని ఉంటుంది. స్వార్థ ద్వారా క్రైస్తవ జీవితంలోనికి పిలువబడిన వారందరూ ఆశీర్వాదానికి వారసులు అవ్వాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. అలా ఆశీర్వదించబడాలంటే మనము మిగిల్చిన పేపర్ చూసినప్పుడు ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి స్వార్థ ద్వారా పిలువబడిన వారందరూ అనుదిన ఆరాధనలోను ప్రభువు దిన ఆరాధనలోను ఏమవ్వాలంట? అభివృద్ధి చెందుతూ విస్తరించాలి. మనం విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందినప్పుడు విస్తరించగలము. ఇక్కడ అభివృద్ధి విస్తరణ అనే అంశము ఆరాధనకు సంబంధించిన విషయం. ఆరాధనను రక్షణ పొందిన నాటి నుండి మనం ప్రారంభించాము. బాప్తిసం పొందిన నాడు మనం రక్షణ పొందాము. ఆనాటి నుండి ఈనాటి వరకు మన జీవితకాలం అంతా కూడా అనుదిన ఆరాధనలో వ్యక్తిగతంగా కుటుంబంగా ఆరాధిస్తున్నాము. వ్యక్తిగతంగా కుటుంబంగా దేవుని ఏం చేస్తున్నాము? ఆరాధిస్తున్నాము. అనుదినము. ప్రభుదినం మాత్రము సంఘంగా కూడి ఆరాధన చేస్తున్నాము. ఇక్కడ ఆరాధన అంటే యాజకుడు చేసే కార్యాలని గతంలో నేర్చుకున్నాము. యాజకుడు యాజకత్వాన్ని నిర్వహిస్తున్నాడని. ఒకటి స్తుతి యాగము, రెండవది బలియాగము. స్తుతి యాగము, రెండవది బలియాగం. స్తుతి యాగం అనేది దేవుడు మనకు, మన కుటుంబాలకు, సంఘాలకు, మన ప్రాంతాలకు దేవుడు చేసిన కార్యాలు, ఆశ్చర్య మహత్ కార్యాలను బట్టి దేవునికి స్తుతి యాగం చేయాలి. బలియాగం అనేది దేవుని పక్షుగా నిలబడిన యాజకుడు అందరూ సమర్పణ గల జీవితంలో తన ధనబల సమయాన్ని దేవుని కొరకు హెచ్చించి బలి చేసి దేవుని నుండి ఆశీర్వాదాలు పొందాలి. కాబట్టి ఈ విషయంలో స్తుతి యాగము, బలియాగము ఈ రెండింటిలో అభివృద్ధి చెందాలి. సంఘము అభివృద్ధి చెందిన వల్ల దీన్ని విస్తరించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అనేక ప్రాంతాలకు విస్తరించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మన అభివృద్ధిని అందరికీ బయలుపరచమంటాడు. ఒక సేవకుడితో మాట్లాడుతూ పౌలు గారు తిమోతికి మొదటి పత్రిక 4:15 ఇలా చెప్పబడింది. తిమోతి రాసిన మొదటి పత్రిక 4:15 ఇలా రాయబడింది. నీ అభివృద్ధి అందరికీ తేడాగా కనబడే నిమిత్తము నీతిని మనస్కరించమంటే మనసులో పెట్టు అంటున్నాడు. నీతి అని ఏం చేయమంటాడు? సాధకు చేయాలంటున్నాడు. చాలు. సో ఇక్కడ అభివృద్ధి అనే పదాన్ని వాడుతున్నాడు పౌలు తిమోతికి. సో ఎవరి అభివృద్ధిని వాళ్ళు ఏం చేయాలంట? అందరికీ ముందుగా తేటగా కనబడే నిమిత్తం వాటి మీద మనసు ఉంచమంటాడు. మన అభివృద్ధి మీద మనస్కరించాలి. వాటి ఎందుకు మన ముందు ఏం చేయాలి? సాధకం చేయాలి. అభివృద్ధి చెందిన వెంటనే ఈ ఆరాధన విషయంలో అభివృద్ధి చెందిన వెంటనే వీటిని విస్తరించాలి అంటాడు.
ఆరాధన అంటే దేవుని మహిమపరచుట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, బలియాగం చేయుట. అది అర్థంలో ఉన్నప్పుడు అభివృద్ధితో పాటు ఆరాధన ఏమవ్వాలట? విస్తరించాలి. మనం రక్షణ పొందాము, అనేక కుటుంబాలను రక్షణ మార్గం నడిపించి అనేక మంది దేవుని మహిమపరచినట్లు చేసి అనేక మంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఒకనాడు తెస్సలోనికీలో ఉన్న సంఘం ద్వారా దేవుని వాక్యము అక్కడ నుండి మాసిదోనియాలోను అఖయిలోను ఏమైంది? మ్రోగి విస్తరించబడింది. సో మనము కూడా ఆరాధన విషయంలో విస్తరించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో విస్తరించాలి అన్న విషయాన్ని కొలిసి 2వ అధ్యాయం 6వ వచనంలో చూడగలం, 6-7 వచనాలు చూడగలం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనంలో దయచేసి చదవండి. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎందుకంటే ఏమవ్వాలి? మీరు విస్తరించాలా. ఒకటి అభివృద్ధి విస్తరించబడుతుంది. ఆరాధనలో అభివృద్ధి, అటు తర్వాత ఏం జరగాలి? విస్తరణ జరగాలి. కాబట్టి మన అనుదిన జీవితంలో కావచ్చు, ఆధ్యాత్మిక సంఘ జీవిత ఆరాధనలో కావచ్చు, ఆశీర్వాదములకు వారసులని పిలువబడిన వారు ఆరాధన జీవితంలో సమర్పణ కలిగి ఉండాలి. కాబట్టి ఆరాధన జీవితంలో అనుభవ జ్ఞానం కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అనుభవ జ్ఞానం ఈరోజు మన అంశాన్ని గురించి ధ్యానం చేసినప్పుడు అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానంతో మనము ఏం చేయాలి? ఆరాధన చేయాలి. సో ఎవరు ఆరాధన చేయగలరు అంటే ఆశీర్వాదములకు వారసులవడానికి పిలువబడిన వాడు ఆరాధించగలడు. పిలువబడిన వాడే ఆరాధించగలడు. నువ్వు నేను పిలువబడ్డాము, సువార్త ద్వారా పిలువబడ్డాము. సో ఆశీర్వదించబడిన వాడు ఆరాధనకు పాత్రుడు. అందువలన నువ్వు నేను ఆరాధిస్తున్నావు అంటే పిలువబడ్డావు అర్థం. ఈ ఆరాధన చేసేవాడు అనుభవ జ్ఞానంలో ఎదగాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఆరాధన అనేది అనుదినము ఉంది, ప్రభుదినము ఉంది. అనుదినం వ్యక్తిగత కుటుంబ ఆరాధన, సంఘంలో కూడి ఆరాధించేది ప్రభుదినము. ఈ ఆరాధనలో దేవుడు ఏం కోరుతున్నాడు అంటే ఒకటి అభివృద్ధి. నీ ఆధ్యాత్మిక భౌతిక జీవితానికి సంబంధించిన అభివృద్ధిని దేవుడు కోరుతున్నాడు. బిఫోర్ బ్యాప్టిజం, ఆఫ్టర్ బ్యాప్టిజం అనే 2 అంశాలు మనం ధ్యానం చేస్తున్నాం. బిఫోర్ బ్యాప్టిజం నీ శరీర ఆరోగ్య పరిస్థితి కావచ్చు, నీకు దేవుడు ఇచ్చిన జ్ఞాన వివేచన తెలివితేటలు కావచ్చు, నీకు ఇచ్చిన భౌతిక స్థితి ఆత్మీయ స్థితి కావచ్చు, ఎలా ఉంది, దేవునికి అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా. ఆఫ్టర్ బ్యాప్టిజం నీ భౌతిక జీవితము ఆత్మీయ జీవితము అభివృద్ధిలో ఉందా. అభివృద్ధి చెందిన తర్వాత ఏం చేయాలి? విస్తరణ జరుగుతుందా. నేను మాత్రమే రక్షణ పొంది ఆరాధిస్తున్నానా? నేను అనేక మందిని నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు అనేక మందిని తిప్పే నక్షత్రముగా ఆరాధిస్తున్నాను అనేది ఎవరికి వాళ్ళు లెక్క వేసుకోవాలి. సో ఈరోజు మనము అనుభవ జ్ఞానం గురించి ఆలోచిస్తున్నాం. సో మీకు ఇచ్చిన పేపర్లో
అనుభవ జ్ఞానంతో ఆరాధించి ఆశీర్వదించబట్టి ఎలాగ ఈ పాఠంలో పరిశీలనాత్మకంగా నేర్చుకుందాం. అనుభవ జ్ఞానం గొప్పది. దీనికి సంబంధించి మూడే ప్రశ్నలు వేసుకుందాం. ఎందుకంటే ఈరోజు ఆరాధన లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి టైం ముగించేసుకొని టైంకి ముగించాలి కాబట్టి 10:15 ముగించాలి కాబట్టి మూడే ప్రశ్నలతో ఈ ఆరాధన అంశాన్ని కొనసాగిద్దాం. ఒకటి, ఏం ప్రశ్న? ఏమిటి? వాట్, వై, హౌ. మూడే ప్రశ్నలతో మనం ఈ అంశాన్ని గురించి నేర్చుకొని అనుభవ జ్ఞానంలోనికి వెళ్దాం. అసలు అనుభవ జ్ఞానం అంటే ఏంటి? రెండవది, అనుభవ జ్ఞానము ఎందుకు? మూడవది, అనుభవ జ్ఞానం ఎలా వస్తుంది? మూడే ప్రశ్నలు. ఇది అపోస్తల బోధ నుంచి దేవోక్తుల నుండి మనం పరిశీలన చేయాలి. అనుభవ జ్ఞానం అంటే ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్స్పీరియన్స్ విత్ నాలెడ్జ్ అంటాం ఇంగ్లీష్లో. మనం భౌతిక సంబంధమైన విషయాలను కూడా చూసినప్పుడు అనుభవం ఉన్న వారికి గౌరవం ఉంటుంది, అనుభవం ఉన్న వారికి డిమాండ్ ఉంటుంది. గౌరవం ఉంటుంది, వాళ్ళు డిమాండెడ్. మధురైలో ఒక డాక్టర్ ఉన్నాడు, న్యూరాలజీ. ఆయనకు ఎంత డిమాండ్ అంటే, ఇక్కడ పెద్ద హాస్పిటల్ ఉంది మధురైలో. అమెరికాలో ఫోన్ చేసినప్పుడు వెంటనే ఫ్లైట్ ఎక్కి వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసి మళ్ళీ ఆయనకు వచ్చేస్తాడు. అంత డిమాండెడ్ న్యూరాలజీలో. ఇలా ప్రతి డిపార్ట్మెంట్లోనూ కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళు ఎవరయ్యా అంటే అనుభవ జ్ఞానం కలిగిన వాళ్ళు. సో మన శరీరానికి సంబంధించి ఎలాంటి ఆపరేషన్ అయినా డాక్టర్ల విషయాల్లో కూడా 2 రకాల డాక్టర్స్ ఉంటారు. ఒకటి జూనియర్స్ అంటాం, జూనియర్ డాక్టర్స్ అంటాం. రెండవది సీనియర్ డాక్టర్స్ అంటాం. జూనియర్ డాక్టర్స్ అంటే ఏంటి? అనుభవం తక్కువ కాదు, ఇప్పుడే కోర్సు చేసి అటు వచ్చిన వాళ్ళు. అనుభవం లేదు, అనుభవం తక్కువ కాదు, అనుభవం లేని వాళ్ళు ఏమంటాము? జూనియర్స్. పట్టాభద్రులయ్యి ఇప్పుడే ఒక ప్రాక్టీస్ పెట్టిన వాళ్ళు ఎవరు? జూనియర్ డాక్టర్స్. మీరు హాస్పిటల్లో చూడండి, సిమ్స్లో కానీ మరి పెద్ద పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్స్ చూసినప్పుడు ఒక సీనియర్ డాక్టర్ ఉంటాడు, ఆయన చుట్టూ ఉంటారు జూనియర్ డాక్టర్లు ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు? ఆయన ఏం చేస్తున్నారు నేర్చుకుంటూ ఉంటారు వీళ్ళు జూనియర్ డాక్టర్ ప్రాక్టీస్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు. ఏది ఎలా చేయాలి ప్రతి విషయంలో, ప్రతి డిపార్ట్మెంట్లో. కాబట్టి ఆ జూనియర్స్ డాక్టర్లు అందరూ ఎవరిని గౌరవిస్తూ ఉంటారు? సీనియర్ డాక్టర్ గౌరవంతో డిమాండెడ్ పర్సన్ కాబట్టి చాలా ఒబీడియంట్గా ఉంటారు. ఎందుకంటే ఆ సీనియర్ డాక్టర్కి అనేక విషయాల్లో అనుభవ జ్ఞానం ఉంది. ఆయన దగ్గర మనం భయభక్తులు లేకపోతే, వినయం లేకపోతే ఆయన అనేక విషయాలు మాకు నేర్పించడు. ఏం చేయడు? నేర్పించడు. అందువలన సీనియర్ డాక్టర్స్ గౌరవించబడిన వారు, డిమాండ్ ఉన్నవారు. కాబట్టి మనం కూడా ఎక్కడికైనా హాస్పిటల్ వెళ్ళినప్పుడు మంచి డాక్టర్లు సెర్చ్ చేస్తాము. జూనియర్ డాక్టర్లు సెర్చ్ చేస్తామా, సీనియర్ డాక్టర్లు సెర్చ్ చేస్తామా? ఒకప్పుడు అది, ఇప్పుడు కానీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఎవరు ఎత్తు అంటే మా తెలిసినప్పటి నుంచి ఆర్మోగన్ డాక్టర్ అనేసి ఉన్నారు. ఆయన అనుభవ జ్ఞానం కలిగిన డాక్టర్ గారు. ఆ తర్వాత ఎంతోమంది వచ్చారు, ఉండొచ్చు. ఒక అనుభవ జ్ఞానం అనేది అతనికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది, గొప్ప స్థానంలో ఉంచుతుంది. ఇది భౌతికంగా ఎంత వాస్తవమో ఆధ్యాత్మికంగా కూడా మనకు ఏం కావాలి? అనుభవ జ్ఞానం కావాలి, సీనియారిటీ కావాలి. జూనియర్స్ ఎంప్లాయీకి శాలరీస్ ఎక్కువ ఉంటుందా? సీనియర్ ఎంప్లాయీస్కి శాలరీ ఎక్కువ ఉంటుందా? సీనియారిటీని బట్టి వాళ్ళకు అన్ని పెరుగుతుంది. టీఏ కావచ్చు, వాళ్ళకు అన్ని సంబంధించిన జీతాలన్నీ స్కేల్ పే కావచ్చు, అన్నీ ఏమవుతుంటుంది? పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఎవరికైనా డెమో ఇవ్వాలంటే కూడా ఎవరు తీసుకొస్తారు అంటే
సీనియర్స్ని తీసుకొస్తారు జూనియర్స్కి నేర్పించడానికి. అదేవిధంగా బాప్తిసం పొంది 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్న వాళ్ళని ఏమంటాము? సీనియర్సా? జూనియర్స్, జూనియర్ డాక్టర్స్. సో రక్షణ పొంది అనేక ఆపరేషన్లు చేసి సీనియారిటీని సంపాదించిన వాళ్ళే అనుభవ జ్ఞానం ఉన్నవాళ్ళు. ఆపరేషన్ చేయడం అంటే అనేక మందికి బాప్తీసాలు ఇచ్చిన వాళ్ళని అర్థం. ఇక్కడ అనేక మందిని బాప్తీసు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏముంటుంది? అనుభవం ఉంటుంది. సువార్త విషయంలోను, ఆ తర్వాత రూపాంతరం చెందడానికి సంబంధించిన బోధ విషయంలోను. అందుకే హెబ్రీయులకు అంటాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలా? బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా కాలాన్ని బట్టి సీనియారిటీ పెరిగిపోవాలి. రక్షణ పొంది 10 సంవత్సరాలు అవుతుంటే ఇంకా బోధించే స్థాయిలో లేదంటే అది అవమానకరం. కాలాన్ని బట్టి చూస్తే అందరూ బోధకులుగా ఉండాలి. పురుషులు కానీ స్త్రీలు కానీ బాప్తిసం పొందిన నాటి నుండి కాలం పెరిగే కొద్దీ అందరూ ఎలా ఉండాలి? బోధకులుగా ఉండాలి. సంఘంలో పురుషులు బోధించేదానికి అధికారం ఇచ్చాడు. మరి స్త్రీలు కూడా బోధించేదానికి, స్త్రీలకు బోధించేదానికి, సండే స్కూల్స్ లాంటివి జరపడానికి ప్రత్యేక సందర్భాల్లో వాళ్ళకి కూడా బోధించే స్థాయికి అవకాశం ఇచ్చాడు దేవుడు. కాబట్టి మనం కూడా ఆత్మీయ విషయాల్లో అనుభవ జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ అనుభవ జ్ఞానం అనేది దేంతో ముడిపడి ఉంది? ఆరాధనకు ముడిపడి ఉంది. ఆరాధనలో మనం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండకుండా ఆరాధనలో అభివృద్ధి, ఆరాధనలో విస్తరణ జరగాలి అంటే ఏం కావాలా? అనుభవ జ్ఞానం కావాలి. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే అనుభవ జ్ఞానం అంటే ఏంటి అనేది ఒక్క మాటలో చెప్పుకోవచ్చు, 10 మార్కులతోనే చెప్పుకోవచ్చు. ఈ జ్ఞానాన్ని అనుభవించడమే, జ్ఞానమును అనుభవించడమే అంతే. అయిపోయి పాఠం. ఇక ప్రభుత్వంలో పాల్గొని మనం వెళ్ళిపోవచ్చు. నీవు నేర్చుకున్న జ్ఞానం, ఈ జ్ఞానం 2 రకాలు. ఏ జ్ఞానం? ఒకటి లోక జ్ఞానం, రెండవది దైవ జ్ఞానం. ఇది అనుభవిస్తే దైవ సంబంధమైన వ్యక్తులుగా దైవత్వాన్ని సంపాదించుకుంటాం. ఈ లోక జ్ఞానము దేవుడు ఏం చేశాడు? వెరితనం చేశాడు. అలాగని ఈ లోక జ్ఞానాని కోసం మనం చదువుకుంటున్నాం. మన శరీర ప్రయోజనాల కోసం ఏది కావాలి? లోక జ్ఞానం కావాలి. దాన్ని అన్నిటికీ అప్లై చేయకూడదు. శరీర జ్ఞానం నాకు ఉంది కదా, దీనికి ఇక్కడ అప్లై చేయకూడదు. శరీర జ్ఞానం దేనికి ప్రయోజనకరంగా ఉంటుంది? లేక లోక జ్ఞానం ఇది దేనికి ప్రయోజనకరంగా ఉంటుందంటే శరీర ప్రయోజనాలు. శరీర ప్రయోజనాలు, శరీర ఆశీర్వాదాల కోసం లోక జ్ఞానం అనేది ఉండాల్సిందే. దీన్ని రెండింటికి అప్లై చేయకూడదు. సో చాలామంది ఈ జ్ఞానంతో దేవుని ఎరగలేకపోతున్నారు అంటాడు పౌలు. మరి ఈ దైవ జ్ఞానం అనేది ఆత్మీయ ప్రయోజనాలు. ఈ దైవ జ్ఞానం అనేది భక్తి మార్గంలో నడిపించేది. అందుకే దైవభక్తి ఇప్పటి జీవితంలోనూ రాబోయే జీవితంలో అది అన్ని విషయాల్లో ప్రయోజనకరమైనది అంటాడు. మనం ఈ ప్రయోజనాల గురించి ఆలోచిస్తే దేవుడు ఆటోమేటిక్గా ఈ ప్రయోజనాలు ఇస్తాడు. కానీ మనిషి కేవలం ఈ ప్రయోజనం కొరకు ఆలోచిస్తే ఇది రాదు. ఈ ప్రయోజనాల గురించి మనం మైండ్ పెడితే, అందుకే దేవుడు దేన్ని మొదట వెతకమన్నాడు? దేవుని రాజ్యమును నీతిని. ఆ దేవుని రాజ్యం దేనికి అవసరం? ఆత్మకు అవసరం. నీతి దేనికి అవసరం? ఆత్మకు అవసరం.
ఆ రెండింటిని వెతికితే మనము దాన్ని అనుభవించాలి. విని పరిశీలించి గ్రహించి తెలుసుకుంటే అది జ్ఞానం. ఒక ఇన్ఫర్మేషన్ విని దాన్ని పరిశీలనాత్మకంగా తెలుసుకుని గ్రహించినప్పుడు వాడికి ఏముందని అర్థం? జ్ఞానం ఉందని అర్థం. ఓకేనా? a+b² అంటే a² + b² + 2ab అనేది నేర్చుకున్నాడు, విన్నాడు, గ్రహించాడు, లోడ్ చేసి పెట్టాడు మన హృదయంలో. సో మ్యాథమెటికల్ విషయంలో అతనికి ఏమున్నది? జ్ఞానం ఉంది. దాన్ని ఫార్ములా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలా? అప్లై చేయడమే. ఏంటి? తెలిసిన జ్ఞానాన్ని సమస్యల పరిష్కారంలో అప్లై చేయడమే ఏంటి? అనుభవ జ్ఞానం. ఇంకేం లేదు. నీకు నాలెడ్జ్ ఉంది, దాన్ని ఒక ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఏం చేయాలి? అప్లై చేయాలి. ఇదే విధంగా బైబిల్లో ఎన్నో ఫార్ములాస్ ఉన్నాయి. మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎన్నో సమస్యలు లేని మనిషి ఎవరైనా ఉన్నాడా? అందరికీ సమస్యలే. కొన్ని శరీర సంబంధమైన సమస్యలు కావచ్చు, కొన్ని ఆధ్యాత్మిక సమస్యలు కావచ్చు. ఈరోజు ఆరాధన లేట్ అవ్వడానికి కారణం ఏదో ఒక సమస్య ఉండొచ్చు. పర్సనల్ ప్రాబ్లం, ఏదో సమ్ డిసీజ్, హాస్పిటల్కి వెళ్ళడం కావచ్చు. మరి ఏదైనా ఎమర్జెన్సీ అవసరాలు 3 రకాలు అనుకున్నాం. ప్రాథమిక అవసరాలు, నిత్యావసరాలు, అత్యవసరాలు. 20 నెలలకు ఆరాధన అనుకున్నాం. మనకు అత్యవసరాలు పడితే ఇవిడే చేయలేము. ప్రాబ్లం ఉంది. బైబిల్లో ప్రాబ్లం సొల్యూషన్ సూత్రాలు ఉన్నాయి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము. దేవుని వాక్యం కొంత ఇసుట అచ్చట వచ్చును. ఆ ఫార్ములాస్ తీసుకొని, ఆ ఫార్ములాస్ అనేది జ్ఞానం అయితే దాని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్లై చేయడమే అనుభవ జ్ఞానం. ఇంకేం లేదు. సింపుల్గా పాఠం అర్థమైపోయింది. రబ్బాలోకి వెళ్ళిపోవచ్చు మనం. ఇంకో 5 నిమిషాల్లో ఈ పాఠాన్ని పూర్తి చేసి వెళ్ళిపోవచ్చు. కాబట్టి 3 ప్రశ్నలు చూసేసి వెళ్ళిపోతాం. మొదటి ప్రశ్న ఏంటి? ఏమిటి అనుభవ జ్ఞానం అంటే ఏంటి? చూడండి ఒకసారి మీకు ఇచ్చిన లేఖనాల్లో దేవోక్తుల ద్వారా, అంటే దేవుని మాటల ద్వారా, వాక్యం ద్వారా దైవ జ్ఞానాన్ని ఏం చేయాలి మనము? అయ్యా పేపర్ చూడండి అందరూ. పరిశీలనాత్మకంగా ముందు మనం ఏం చేయాలా? తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి చదివి తెలుసుకుంటాము, విని తెలుసుకుంటాము. తెలుసుకోవడానికి చదివి తెలుసుకుంటాము, విని తెలుసుకుంటాం. ఒక ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు భూమి ఎలా ఉందో కొన్ని రోజుల వరకు, కొన్ని సంవత్సరాల వరకు తెలియదు. భూమి ఎలా ఉందని కొంతమంది చెప్పారు, బలపరుపుగా ఉందని చెప్పారు. ప్రైమరీగా, ప్రాథమికంగా. అది కాదు. టెలిస్కోప్ వచ్చిన తర్వాత టెలిస్కోప్లో చూస్తే అది బలపరుపుగా లేదు. ఎలా ఉంది? గోళాకారంగా ఉంది. మానవ నివాస యోగ్యమైన భూగోళము అనే దాన్ని చదివేశాడు యోగులో శాస్త్రజ్ఞుడు. బైబుల్లో భూగోళం అని ఉందంటే దేవుడు చెప్పింది కాబట్టి కరెక్ట్గా ఉంది. టెలిస్కోప్లో చెక్ చేస్తే ఎలా ఉంది? గోళాకారంగా ఉంది. కాబట్టి బలపరుపు అనేది క్యాన్సర్. మళ్ళీ ఏది అమల్లోకి వచ్చింది? అది జ్ఞానం. గోళాకారంగా టెలిస్కోప్ వచ్చేంత వరకు తెలియకపోవడం అజ్ఞానం. దాన్ని ఎలా తెలుసుకున్నాడు అంటే పరిశీలించి, ప్రయోగాలు చేసి, గ్రహించి ఒక ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి ఒకడు అందించాడు. దేవుడు ఎప్పుడో వీళ్ళకంటే ముందుగా సుమారు 2600 సంవత్సరాల క్రితం యోబు 37:12 రాజు చేశాడు దేవుడు ఎప్పుడో. కానీ బైబిల్ని పరిశీలించి తెలుసుకున్నంత ఓపిక ఎవరికి లేదు. ఎందుకంటే సత్యంలోని దూరంగా బహు లోతుగా ఉన్నది. దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడో ఇలాంటి నాలాంటి వాడు. ఎదుగా నేను చదివి పరీక్ష రాసేవాళ్ళు. మిగతా వాళ్ళకి పరీక్ష రాసేందుకు పరిశీలన చేసేంత టైము లేదు. ఎందుకంటే చాలా మంది, ఎక్కువ మంది మార్తా పనులలో విస్తారమైన భారాలు పెట్టుకొని నెలకు 30 రోజులు చాలక, వారానికి 7 రోజులు చాలక, రోజుకి 24 గంటలు
చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇంకా పనులు పెండింగ్. ఈ నెలలో జరగాల్సిన పనులు ఇంకా పెండింగ్, ఈ వారంలో జరగాల్సిన పని ఇంకా పెండింగ్, ఈ రోజు జరగాల్సిన పని ఇంకా పెండింగ్. ఎందుకు అంటే పౌలు చెప్తాడు, అన్ని విషయాల్లో ఎలా ఉండమంటాడు, మితంగా ఉండండి అంటాడు. అన్నిటికీ రాసుకొని పూసుకొని టైం చాలా టెన్షన్ తెచ్చుకొని బీపీ తెచ్చుకొని షుగర్ తెచ్చుకొని విస్తారమైన పనులు వద్దు. నిద్రపోకూడదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆరాధనకి విస్తారమైన పనులు పెట్టుకుంటే ఆరాధన వస్తే నిద్ర వస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చి అంటే జ్ఞానం ఉన్నాను కాబట్టి 2 రకాల జ్ఞానం ఉంది. ఈ లోక సంబంధమైన జ్ఞానం, అది బీటెక్ ఎంటెక్ ఐఏఎస్ ఏదైనా కావచ్చు. దాంట్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు మంచి క్యాడర్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎంత క్యాడర్కి వెళ్ళిపోయినా దృశ్యమైనవి అనిత్యం, అదృశ్యమైన దైవ జ్ఞానాన్ని పొందిన వాడు వీళ్ళు క్యాడర్కి వెళ్ళిపోతారు, ఒక కుర్చీకి వెళ్ళిపోతారు, ఒక స్టేట్కి వెళ్ళిపోతారు, ఒక ఇంటర్నేషనల్లో పేరు పొందుతారు. కానీ దైవ జ్ఞానం పొందిన వాడు ఎక్కడికి ఎంత ఎత్తుకి ఎదిగిపోతాడు, పరలోకంలో దేవుని కుడి పార్శ్వం ఉన్న అత్యున్నతమైన సింహాసనం కూర్చుండేంత స్థితికి వెళ్ళిపోతాడు. అందుకే ఇలాంటి వాళ్ళు ఏమని అలంకార రూపంలో చెప్పారంటే, నీతి మార్గమును అనుసరించి ఎవరు అనేకులను త్రిపుదులు వారి నిరంతరం ప్రకాశించే నక్షత్రాలు. దానిలో 12:3 నక్షత్రాలు జీవవాక్యాన్ని చేత పట్టుకుని ఈ లోకంలో అది జ్యోతులు. ఎక్కడికి ఏ పదం వాడాలి అలా వాడితే డిఎస్సీలో మార్కులు టీచర్లు అవుతారు. అంటే చిన్న కన్ఫ్యూషన్లో 25 మార్కులు రాలేక కొంతమంది ఇక్కడ 500 తీసుకోలేక ఆఫ్ మార్కులు కూడా మిస్ అయిపోతూ ఉంటారు. అదేవిధంగా పరలోకానికి కూడా చాలా మంది బార్లో వచ్చి మిస్ అయిపోతూ ఉంటారు. ఎక్కడికి వచ్చి కరెక్ట్గా రక్షణ పొందక, ఇవాళ రక్షణ పొందిన కరెక్ట్గా రూపాంతరము చెందక బార్డర్ 29 మార్కులు. పరలోకానికి వెళ్ళాలంటే కనీసం ఆయన ఆప్షన్ ఏంటి, 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా బలించాలి. 29 వస్తే కూడా లేదు. అంటే బార్డర్లో ఫీల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. ఆ దినముందు అనేకులు నన్ను చూసి, నేను అపోస్తల కార్యముల మీద పరీక్ష రాయలేదా, ప్రతి ఆదివారం రూమ్ క్లీన్ చేయలేదా, దేవా నన్ను అటు చూసి చూడనట్టు 29:30 వచ్చింది. 29:30 వస్తే 30 చేయడానికి నేను సుధీర్ కాదంటాడు ప్రభు. నేను ఎవడు కాదు, నేను సుధీర్ కాదు, నాకు పక్షపాతం లేదు, నాకు కావాల్సింది నేను డిసైడ్ చేశాను 30 మార్కులు రావాలి. మీరు 10th క్లాస్లో 35, అది మీ ఎస్ఎస్సి బోర్డు, కానీ ఇది జీపీసీ బోర్డు, గాడ్ పీనల్ కోడ్ బోర్డు. ఇది ఈ బోర్డులో ఖచ్చితంగా ఎన్ని మార్కులు రావాలా? ప్రతి ఆదివారం ఆరాధన చేయాలి. ఆరాధన క్రీస్తు సంఘంలో చేయాలి. ప్రతి ఉపదేశానికి ఇటు అటు ఏం చేయకూడదు. ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకుని పోకూడదు. ఆ పదం పౌలు ఎందుకు ఎక్స్పీరియన్స్తో రాశాడంటే, 14 రోజులు సముద్రంలో చిక్కుకున్నాడు ఒక ఓడలో. పౌలు గారు మిగతా వాళ్ళు ఎటు పడితే ఏమవుతున్నారు, కొట్టుకోపోతున్నారు. ఇట్టపోతుంది వాడు అడ్డుపోతుంది. అయ్యా మేము ఇంకా గమ్యం చేరతామని గ్యారంటీ మాకు లేదు, మేము చచ్చిపోతామని అందరూ అనుకున్నారు. పౌలు గారి దర్శనం నిలబడి, నువ్వు కైసరు ఎదురు నిలబడాలి, నువ్వు నిలబడాలంటే ఈ ఓడాడికి పోవాలి. ఈ ఓడాడికి పోతా ఉందంటే ఓడలో ఉన్న వాళ్ళందరూ సేఫ్ జోన్, డోంట్ వరీ అని వాళ్ళు వెళ్ళిన సందర్భాలు కూడా అది ఆయన ఎక్స్పీరియన్స్. అనేక పర్యాయములు ఓడ పగిలి బద్దలై ఆయన ఎక్స్పీరియన్స్. అదేవిధంగా కొంతమంది FC 4 చదవండి ఒకసారి, ఎంత బాగుంటుందో. FC 4:14 అందువలన మనకి మీదట పసి పిల్లలమై ఉండి మనుషులు ఏముందంట, మాయోపాయాలు టెక్నిక్ ఉంటాయి, వంచనతోను
తప్పు మార్గములకు లాగు కుయుక్తితోను. అది ఆయన ఎక్స్పీరియన్స్. ఓడలో చాలా మంది గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు ఏమవాలా కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉన్నట్టుగా మనం అన్ని విషయాలలో ఓకేనా. అది మనము కల్పింపబడిన ప్రతి ఉపదేశం అంటే ఏంది? కల్పింపబడిన ఉపదేశం అంటే పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడేది ఏదైనా కల్పింపబడింది. ఫర్ ఎగ్జాంపుల్, జన్మ పాపము, త్రియేక దేవుడు, 1000 ఏళ్ల పరిపాలన ఉంది, నీ రాజ్యం వచ్చును గాక, చనిపోయినాడు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇలాంటి బోధించే సంఘాలు బోధకుడు కావచ్చు. ఆ సంఘాలకు మనం వెళ్ళిపోతే కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఏమవుతున్నాము? కొట్టుకుని పోతాము. ఈ కొట్టుకుని పోయే విషయాలు చాలా సందర్భాలు రాయబడింది. ఇక్కడ వచ్చి కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఏదైతే ఏముంది, ఏ బోధ అయితే ఏముంది, ఏ చర్చ అయితే ఏముంది, వాళ్ళ దగ్గర ఉండేది ఈ బైబిలే, మన దగ్గర ఉండేది ఈ బైబిలే, ఏదైతే ఏమని అబద్ధంతో రాజీ పడిపోయే మనుషులు కూడా ప్రపంచంలో లేకపోలేదు. అక్కడ కొట్టుకొని పోదు అన్నాడు. ఈ కొట్టుకొని పోయేది గురించి ఇంకోసారి హెబ్రీలో చెప్తాడు. చదవండి, హెబ్రీ 2:1. అయ్యా, వినిన సంగతులను కొంతమంది వినిన సంగతులు ఏం చేస్తున్నారట? ఇట్టు విడిచేస్తున్నారు. వినిన సంగతులు విడిచిపెట్టి అయ్యా మళ్ళా కొట్టుకుని పోయే పదవాడయో కొట్టుకుని పోతారు, జాగ్రత్త అంటున్నాడు ఈయన. ఎవరు కొట్టుకుని పోతారు చెప్పండి? వినిన సంగతులు విడిచిపెట్టకూడదు. ఒకరు విడిచిపెడితే కొట్టుకొని పోతాము. ఎప్పుడు ఎవరు కొట్టుకుపోతున్నారు? కల్పింపబడిన ఏ సంఘం అయితే ఉంది, ఏ బోధ అయితే ఉంది అని ఏ సంఘానికంటే ఆ సంఘానికి దూరేసే వాళ్ళందరూ కూడా ఏమవుతారంట? కొట్టుకొని పోతారు. ఇంకా చదవండి, పూర్తి చేయండి. వీరి సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోకూడనట్లు మరి విశేష అయ్యా జాగ్రత్తలు గ్రేడింగ్ చెప్తున్నా. మళ్ళా చూడు, జాగ్రత్త, విశేష జాగ్రత్త, మరీ విశేష సూపర్లేటివ్ డిగ్రీలు చెప్తున్నాడు ఇక్కడ. అంటే బాప్తిసం పొందేశాడు అంటే క్రీస్తు సంఘంలో జాగ్రత్తలు పనికిరావు, విశేష జాగ్రత్తలు కూడా పనికిరావు. ఏ జాగ్రత్తలు అందరము మరీ విశేష జాగ్రత్తగా ఉండాలి, కలిగి ఉండగలను. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును ప్రతి అవిధేయతయు ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. అంటే కొట్టుకుని పోయే వాళ్ళు ఏం చేయలేరు, తప్పించుకోలేరు. ఎవరు కొట్టుకుని పోయేవాళ్ళు? విరిగిన సంగతులను ఎప్పుడు విన్న సంగతులను బాప్తీసానికి ముందు కావచ్చు, బాప్తీసం తర్వాత కావచ్చు. మన ప్రోగ్రాం వినే ప్రోగ్రాం వింటే ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. అది వినేది ఎవరి గురించి వినాలి? అది యేసుక్రీస్తు గురించి, ఆయన బోధ గురించి, ఆయన జీవితాన్ని గురించి చెప్పడానికి ప్రపంచంలో ఒకే ఒక సంఘం మాత్రం ఉంది, అది క్రీస్తు సంఘం. చాలా సంఘాల్లో 6 గంటల ముందు లేచి వచ్చి ఈరోజు నీకు జరిగిన సాక్షులు చెప్పంటున్నారు. నీ సాక్షి ఎవరికి కావాలా? ఏమయ్యా, ఒక 10 మంది లేచి ఏం చేస్తారు? వరుసగా సాక్ష్యాలు చెప్తారు. అపోస్తలులు 1:8 యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకి ఏం చెప్పాడంటే, ఆయన పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తితో ఎదురు. కాబట్టి ఏం చేయండి? యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అందరూ భూదిగంతముల వరకు మీరు నాకు ఎవరికి సాక్షులు? యేసుక్రీస్తుకు సాక్షులు ప్రతి విశ్వాసి.
అందుకే ఆయన ఒక్కడే మనందరికీ గురువు. మీరు ఎవరిని గురువులని పిలవద్దు. మీ గురువు ఒక్కడే. ఆయన ఎవరు? ఆయన ఒక్కడే మన గురువు కలిగి ఉండాలి. ఆయనే అనుసరించాలి, వేరే ఆల్టర్నేట్ లేదు. ఆయనే మార్గము సత్యము పరలోకం వెళ్ళాలంటే ఆయనే. మనం మనుషులు అనుసరించి నడుచుకున్నామంటే కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఏమైపోతున్నాము? కుట్టుకుడి కాదు బ్రదర్, అలా పదం అది ఎత్తేసేట. చూడు ఇక్కడ చూడండి, అటు ఇటు కొట్టుకుని పోతున్నారు. అంటే నువ్వు పుట్టిన నీ ఇంట్లో ప్రతిరోజు ఒక పక్కింటికి ఆ ఇంటికి తిరుగుతుంటే వాళ్ళు తిరిగిపోతూ ఉంటారు. మన తల్లిదండ్రులు పుడితే మనం ఏడ తిరుగుతున్నావు? రోజు మన ఇంట్లో ఉండాలి. నువ్వు క్రీస్తులో పుట్టుంటే, దేవుడికి పుట్టుంటే నువ్వు ఏడ ఉండాలా? నువ్వు అటు ఇటు తిరగకూడదు. తమిళ్లో ఒక సామెత ఉంది దీనికి, ఆడు గాలి అంటారు. నీకు అర్థంగా తెలుగులోదని. ఆడు గాలి అంటే తెలుగులో ఏమంటావు? షణ్ముఖం తెలుసు ఆ విషయం. ఆడు గాలి అంటే అర్థం ఏంటి తెలుగులో? ఆడు అంటే మేక, మేక కాలు అని అర్థం. మేక అంటే ఒక దగ్గర దాని కాలు ఉండదు, అది ఆడు గాలి అంటే. ఇక్కడ కొంత మేక వేస్తుంది, ఇంకా పూర్తి అయ్యడదు, ఇంకా ఉంది కానీ ఇంకొక నువ్వు ఏం చేయాలా? ఆడ వెయ్యాలా? ఆడ పూర్తి చేయదు, మనం కుదిరిపోతుంది. ఇలాంటి వాళ్ళని కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకుని పోయేవాళ్ళు. కాబట్టి తిరుపతి క్రీస్తు సంఘంలో కాదు, జిల్లా వ్యాప్తంగా ఉన్న క్రీస్తు సంఘాలు కాదు, ఎవరునూ ఇలాంటి పరిస్థితికి రాకూడదని ప్రార్థన చేద్దాం, సమర్పణ కలిగిద్దాం. ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఆప్షన్ ఒకటి మాత్రం ఉంది, అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. బిఫోర్ బ్యాప్టిజంలో మారు మనసు పొందితే రక్షణ పొందాం, ఆఫ్టర్ బ్యాప్టిజంలో మారు మనసు పొందితే రూపాంతరము చెందుతాం. రక్షణ రూపాంతరం దేవుని చిత్తం. దేవుని చిత్తం నెరవేర్చుకోకపోతే మనం ప్రభా 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 అని పిలుచుకుంటే ఏం లేదు, పరలోకం లేదు. కాబట్టి అనుభవ జ్ఞానం అనేది బాప్తీసం పొందిన తర్వాత వారి విషయాలు, బాప్తీసం పొందిన తర్వాత విషయాలు. ఒక మాటలో చెప్పుకోవాలంటే జ్ఞానాన్ని అనుభవించడం ఏంటి? అనుభవ జ్ఞానంతో ఏం చేయాలని కోరుతున్నాడు? అది ఆరాధనలో ఏ గ్రేడింగ్స్ కోరుతున్నాడు? అభివృద్ధి, విస్తరణ. అలా ఆరాధించబడిన వాడు ఏమవుతాడు? ఆశీర్వాదం కోరు. సో మొదటి ప్రశ్న మీరు చూసేస్తారు, మరొకసారి చదివేస్తే రెండో దగ్గరికి వెళ్దాం. మీకు ఇచ్చిన పేపర్లో మొదటి ప్రశ్న ఏమిటి అనే దానికి దాని అర్థాన్ని చూసి రెండో ప్రశ్నకి వెళ్ళిపోతాం. దేవత్వం ద్వారా దైవ జ్ఞానమును ఎలా తెలుసుకోవాలా? పరిశీలనాత్మకంగా తెలుసుకొని దాన్ని ఏం చేయాలి? మనం గ్రహించేది పదం ఎందుకు వాడుతున్నాం అంటే, ఒక ఆయన ఫైనాన్స్ మినిస్టర్ యాడికి పూజిస్తున్నాడు, ఈరోజు మీకు ఎగ్జామ్ రావచ్చు. అది ఎందుకు? ఏ పని? బిజినెస్ మీద లేకపోతే హౌస్ పనా? ఆరాధించడానికి వెళ్ళి తిరిగి జర్నీలో ఉన్నాడు. వస్తూ కూడా ఆయన టైం వేస్ట్ చేసే మనిషి కాదు. ఎప్పుడు ఏం చేసేవాడు? గ్రంథం చదువుతున్నాడు. ఏ గ్రంథం చదువుతున్నాడో రావచ్చు ఎగ్జామ్లో. కీర్తన గ్రంథం చదువుతున్నాడా? ఓకే, అయితే మీకు మాటలు వచ్చినట్టే. యెషయా గ్రంథం చూస్తున్నాడు. కానీ పిలిపి, అయ్యా ఆయన మంచివాడుకున్నాడు, బైబిల్ చదివాడుకున్నాడు, ఆరాధనకి వెళ్తున్నాడు, తన ధనబల సమయం ఖర్చు పెట్టేవాడుకున్నాడు, అవన్నీ వేస్ట్ అయిపోతా ఉంది, కొంచెం పోయి కరెక్ట్ చేయవయ్యా అంటాడు. ప్రభు దూత, ఏ దూత అని కూడా రావచ్చు ఎగ్జామ్లో. అప్పుడు ఈయన పోయి నేరుగా, అయ్యారు ఏం చెప్తున్నారు మీరు? చదువుతున్నారు, చదువు మంచిదే. యాడికి చూస్తున్నారు? ఆరాధన మంచిదే. అయితే నీవు చదువుతున్నది గ్రహిస్తున్నావా? మరి గ్రహిస్తే ఈ ప్రపంచంలో చాలా మంది ఆదివారం వస్తే ఆడిపోతారు, ఆరాధనకు వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? చర్చిలకి, మందిరాలకు వెళ్తారు. అందరూ చదివేవాళ్ళు కదా. మరి చదివే వాళ్ళు గ్రహిస్తే ఇంకెందుకు నీ రాజ్యం వస్తుంది కానీ ప్రార్థన చేస్తున్నారు? చదివి ఆరాధనకి వెళ్ళేవాళ్ళు దైవత్వంలో తండ్రి వేరే, కుమారుడు వేరే, పరిశుద్ధాత్మ వేరే తెలిసే ఎందుకు త్రియేక దేవుడు అంటున్నారు? దేవోక్తులను గ్రహిస్తే మరణించిన వాడు పరలోకానికి వెళ్ళిపోయినాడు, 7 సార్లు పూజించినాడు ఎందుకు అంటున్నారు? అంటే వీళ్ళందరికీ ఏం లేదు, పరలోకం ఉంది కానీ భూమి మీద కానీ భూమికి ఏ రూపాయలు చేసుకోకూడదు, వాటికి సాగిలు పడి నమస్కారము అనే మాట గ్రహిస్తే మరియమ్మను ఎందుకు పూజిస్తున్నారు ఈరోజు? కదా, మనుషుల యొక్క, జంతువుల యొక్క చతుష్పాద, జంతువులకి, పక్షుల
మార్చేశారు కదా. అంటే వాళ్ళకి ఏం కాలేదు, బైబిల్ గ్రహించలేదు. బైబిల్ ఉంది, ఆరాధనకి వెళ్తున్నారు, అని జరుగుతోంది, గ్రహింపు లేదు. కొంతమంది సత్యవైశ్యులు గ్రహిస్తే కల్పింపబడిన ప్రతి ఆరాధనకు ఇక్కడ ఆరాధన అక్కడ ఆరాధనకు ఎందుకు వెళ్తారు? వాళ్ళకి ఏం కాలేదు. ఇంకా గ్రహింపు రాకపోవడానికి 2 కారణాలు, చాలా కారణాలు ఉండొచ్చు, నేను మాత్రం 2 కారణాలు చెప్తాను ఈరోజు. చర్చావైశ్యుడి ప్రతి ఉపదేశానికి అటు ఇటు కొట్టుకుపోతున్నా అంటే నెంబర్ 1 కారణం చదవండి, మళ్ళా చదవండి, 4:14 FC. మనకి మీదట మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా. చాలు, ఒక కారణం ఇక్కడ రాసేసాడు, నేను చెప్పలేదు, నా సొంత ఆలోచన కాదు, అక్కడే చెప్పేశాడు. ఒక కారణం ఏంటి? పసిపిల్లలుగా ఉండేవాళ్ళు ఏం చేయలేరు, గ్రహించలేరు. పసిపిల్లలు గ్రహించలేరు. ఒక 1 year బేబీని తీసుకొని A+B² కూతురు చెప్పండి, ఏం చెప్తాడు? అదే మనం అనుకోవాలి ఆన్సర్, అది ఏం చెప్పలేడు. ఎందుకంటే వాడు ఎవరు? పసిబిడ్డ. కానీ పసిబిడ్డ కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి అటు ఇటు కుట్టుకుని పోతాడు. సో ఆధ్యాత్మిక దీన్ని అప్లై చేస్తే బాప్తిస్మం పొందిన 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరు? వాళ్ళు పసిబిడ్డలుగా ఉంటే మనం ఏం చేయొచ్చు? అటు ఇటు కొట్టుకుని పోవచ్చు. కొట్టుకుని పోకుండాన్నట్లు సంఘ కాపులు పని పెడుతున్నాడు ఆయన. గొర్రెలు మందలో నుండి బయటికి వెళ్ళిపోవచ్చు, లేక బయట నుండి ఏం రావచ్చు, తోడేళ్ళు వచ్చి గొర్రెలు ఏం చేయొచ్చు, వాళ్ళ సంఘాలకు లాక్కపోవచ్చు, నో ప్రాబ్లం. కారణం ఏంటంటే పసిపిల్లలు కాబట్టి. పసిపిల్లలు దేవుడు ఏం చేస్తాడు? క్షమించేస్తాడు. వాడు తెలియక చేసింది కాదు, తెలియక చేశారు. వినిన సంగతులు బాప్తిస్మములో జీవితాంతం క్రీస్తు సంఘంలోని రూపాంతరం చెందుతానని దేవుని ఎదుట సంఘం ఎదుట మనం ఏం చేశాము? ఒప్పుకున్నాం. మనము మళ్ళా కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి అటు ఇటు వెళ్ళిపోతే మనకి ఏం రాదు, అనుభవ జ్ఞానం పోదు. అనుభవ జ్ఞానాలు కూడా 2 రకాలు ఉన్నాయి. మళ్ళా అనుభవ జ్ఞానాలు 2 రకాలు. మీరే చదవండి, నేను చెప్తే బాగుండదు. నేను చెప్తే మీరు అన్నగారు నన్ను తిడతారు అనుకుంటారు. మీరు చాలామంది నన్ను అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. చిరిగిపోయిన నోటు వేసిన దానికి ఒక సహోదరి చేసి నిలిచిపోయింది అపార్థం చేసుకుని. నేను ఎవరు తెలియదు కదా, 50 రూపాయల నోటు చిరిగిపోయింది, ఎవరు వేసారు నాకు తెలియదు. కవర్ చేసేటప్పుడు ఎందుకయ్యా ఇలాంటి ఈగుడు పాత్ర పిల్లలు కానీ దేవుడికి ఇచ్చేది శ్రేష్టమైన బలి అని చెప్పినప్పుడు అన్నగారు నా మీద ఏం చేశాడు? టార్గెట్ చేస్తాడు. మొదలెడి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యాడికి రాలేదు. ఆరాధన నన్ను ఆరాధిస్తున్నారా, మీరు దేవుడిని ఆరాధిస్తున్నారా? ఆరాధనకు వచ్చేవాడు నా కోసం వస్తున్నారా, దేవుడి కోసం వస్తున్నారా? ఈ విషయంలో ఆమెకి ఏం రాలేదు, గ్రహింపు రాలేదు. గ్రహింపు రాలేదు. ఈ విషయంలో కూడా మీరు ఎవరైనా అపార్థం చేసుకోవచ్చు నన్ను. మరి బైబిల్లో కూడా చెప్తే అది ఎవరు చెప్పినట్టు? మన జోసఫ్ గారు కూడా తెలుసు ఎవరు చెప్పిందో. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషులందరూ ఒకటి రక్షణ పొందాలి. ఏ అనుభవ జ్ఞానం కావాలి మీకు? సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం కావాలయ్యా. సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం కావాలంటే
ఏ సంఘం అయితే సత్యమునకు స్తంభంగా ఉందో ఆ సంఘంలో మనము జ్ఞానం పొందాలి. అందుకే చెప్తాడు సంఘము సత్యమునకు స్తంభమును ఆధారం. సత్యాన్ని నిలబెట్టే సంఘము క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంఘము. బైబిల్లో ఉన్నట్టు మనము రీచ్ కాకపోవచ్చు, గ్రాడ్యువలీ ఇంక్రీజ్ అవుతుండొచ్చు. మనం దానికి బాధపడాల్సిన అవసరం లేదు. క్రమక్రమంగా ఎదుగుతాము ఒక్కొక్క సంఘం వల్లే. మరి దీనికి ఆపోజిట్ ఏంటి? అబద్ధమును గూర్చిన అనుభవ జ్ఞానం. దాంట్లో ప్రొఫెసర్స్ ఉన్నారు, డీన్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, చైర్మన్స్ ఉన్నారు. వీళ్ళకి చైర్మన్ సాతారుడు అయితే అబద్ధమును గూర్చిన అనుభవ జ్ఞానానికి చైర్పర్సన్ ఎవరు? అందుకే వాడు అబద్ధీకుడును అబద్ధములకు జనకుడునై ఉన్నారు. సో జనకుడైనా కుమారుడైనా అబద్ధము అని తెలిస్తే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ప్రకటన 21 చదవడమ్మా. టోటల్ అన్ని చెప్పుకుంటూ లాస్ట్ దేంతో ఫినిష్ చేస్తున్నాడు. అబద్ధికులు అందరూ అంటే లిస్ట్ ఎవరు వస్తారు తెలుసా? అబద్ధికులు అందరూ అంటే పెద్ద గ్యాంగే ఉందని అర్థం. అంటే ఎవరితో స్టార్ట్ చేద్దాం? అబద్ధికులందరినీ అయ్యగారితో స్టార్ట్ చేద్దాం. జనకుడు కాబట్టి సాతానుడు, వారి దూతలు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు అపోస్తలులు, అబద్ధ బోధకులు, అబద్ధపు సంఘాలు, వీళ్ళందరికీ హోల్సేల్ ఎవరొచ్చు? అందరూ ఆడిపోతారంట. అగ్ని గంధకములతో మండు గుండంలో 12 గంటలు దాటితేనే ఈ వేడికి తట్టుకోలేక తాళలేక 8-10 గంటలకి ఆరాధన మార్చుకున్న తిరుపతి క్రీస్తు సంఘం వాళ్ళు మండుచున్న అగ్నిగుండానికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది ఊహించుకోండి. ఇక మండుచున్న అగ్నిగుండం ఎలా ఉంటుంది? రేకున్న గూడులోనే తట్టుకోలేక టైం మార్చేసాం మనం. అగ్నిగుండానికి క్రైస్తవుడు ఎవరు వెళ్ళకూడదు. ఇది 2వ మరణం అన్నాడు. ఇదే మరణము. అక్కడ ఆ లిస్టులో అబద్ధికులు అందరూ ఉందా? ఇందులో అబద్ధపు సంఘాలు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే అబద్ధపు సంఘాలు అనేది ఈ సంఘం ఆ సంఘం మనకొద్దు. క్రీస్తు సంఘము అని పేరు పెట్టుకొని క్రీస్తు బోధ లేకుండా క్రీస్తువుని జీవించుకుంటా ఉంటే అన్ని సంఘాలు. 3 గుర్తు పెట్టుకోండి. ఈరోజు పేరులో క్రీస్తు ఉండాలి, బోధలో ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి, జీవితంలో ఎవరు చూపించాలి? ఈ 3 లేనివి ఏ సంఘాలు? అలాంటి సంఘాలకు మనం కూడా కల్పిపోబడిన ప్రతి ఉపదేశానికి ఏం చేస్తాము? అటు ఇటు కొట్టుకుని పోతే నీ పేరు కూడా కేసు బుక్ అవుతుంది. కేసు ఏమవుతుంది? అయ్యా, ఒక మర్డర్ చేసినవాడు ఒకడు, మర్డర్ చేసినప్పుడు కూడా ఉన్నవాడు మరొకడు. పోలీసులు వచ్చి ఎవరిని అరెస్ట్ చేస్తారు? అయ్యా, ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. నేను పడవలో అడిగారంటే నాకు తెలియదు, నువ్వు సాక్షి చెప్పొచ్చు. ఇదే విధంగా నేను ఈ సంఘం కాదయ్యా, నేను ఆ సంఘం అయ్యా, అయినా ఈరోజు మాత్రం నేను ఎక్కడికి వచ్చాను? అబద్ధపు ఆరాధనకు వచ్చాను అంటే నువ్వు కేసు బుక్ అయిపోయినావు. ఇక్కడ కేసు బుక్ చేసేది సుధీర్ కాకపోవచ్చు, న్యాయాధిపతి గారు 2వసారి ఎవరు రాబోతున్నారు. ఆయన వచ్చిన అక్రమము చేయవారులారా, క్రీస్తు సంఘంలో పుట్టి ఏదో ఒక సంఘంలో కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఆరాధనకి వెళ్తున్నావా? నీకు రైట్ సైడ్ సీట్ ఆడుంది అనుకుంటున్నావు, లెఫ్ట్ సైడ్కి వెళ్ళు. రండి కావాలా? పొండి కావాలా? పొండి కావాలంటే మీకు ఏం కావాలా? దేని కూర్చున్న అనుభవ జ్ఞానం, సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం ఉంటేనే మనం పరలోకానికి వెళ్ళి ఆశీర్వాదం పొందుతాము. అందుకే నా తండ్రి చేత ఆశ్రయించబడిన రండి అంటాడు. అబద్ధంలో ప్రొఫెసర్లుగా, టీచర్లుగా, డీన్స్గా, చైర్పర్సన్గా కొంతమంది రీచ్ అయిపోయినారు. కుదరదు. దేవుని చట్టము మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక మంచి లాయర్ అంటే ఏమని అర్థం? ఒక మంచి లాయర్, పేరు పొందిన లాయర్ అంటే అర్థం ఏంటి? ఏ విషయంలో? అదే ఏ విషయంలో?
అదే లాయర్ విషయంలో అంటే అది అది ఏ విషయంలోని ఆ లా విషయంలోనే అంటే ఏంటని మన దేశంలో అది ఏ విషయంలో వాదిస్తాడు? ఆయన వాదించడానికి ఆయనకున్న ఏర్పాటు ఏంటి? ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ తెలిసిన వాడు, ఐపీసీ ద్వారా వాదించిన వాడు మంచి న్యాయవాది. నువ్వు నేను జీపీసీ ద్వారా తెలిసిన వాడు మంచి న్యాయవిధి. మన జీపీసీ అంటే ఏంటి? గాడ్ పీనల్ కోడ్, బైబుల్. ఇందులో అనుభవ జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. ఓకేనా? సరే, టైం అయిపోయింది, ముగించేద్దాం. చూడండి, ఆ 3 ప్రశ్నలు జవాబు తీసుకోలేదు. మళ్ళీ చూడండి, అనుభవ జ్ఞానం అంటే దేవోక్తుల ద్వారా దైవ జ్ఞానం పరిశీలనాత్మకంగా తెలుసుకుని గ్రహించి క్రియారూపకంలో దాన్ని ఏం చేయాలా? పాటించడానికి సజీవ యాగముగా శరీర సమర్పణలో దైవ జ్ఞానాన్ని ఏం చేయాలా? అనుభవించి సాధించిన ఫలితమే అది అనుభవ జ్ఞానం. వాడు తెచ్చుకున్న రిజల్ట్ ఉంది. అయ్యా, ప్రేమించాలనేది నాలెడ్జి. అనుభవ జ్ఞానం అంటే ఏం చేయాలా? ఆ ప్రేమను రుచి చూడాలి. అందుకే ప్రభు దయాళుడని రుచి చూసావా? క్రీస్తు ప్రేమమయుడు, దయామయుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు అని నువ్వు రుచి చూసి ఎరుగుతావా? నాలెడ్జ్తో ఎరుగుతావా? జ్ఞానంతో ఎరిగి వీడిని తెలుసుకుంటే వచ్చేస్తుంది. అది పెద్ద విషయం. ప్రపంచంలో నువ్వే కాదు, ఎవరైనా చెప్తాడు యేసుక్రీస్తు గొప్పవాడయ్యా, ఆ మంచోడు. చెప్తున్నారు లేదా? దేశ నాయకులు అందరూ చెప్తున్నారు లేదా? యేసుక్రీస్తు ప్రభువాడు గొప్పవాడు, క్రిస్మస్ వచ్చిన, గుడ్ ఫ్రైడే వచ్చినా, యేసు వచ్చినా చెప్పేస్తున్నారు. నిన్న మన పవన్ గారు కూడా చెప్పారు, నా భార్య కూడా రష్యన్ క్రిస్టియన్ అయ్యా, క్రైస్తవుడు నా గౌరవం అంటున్నాడు. క్రీస్తుని బట్టి ఆ గౌరవం వచ్చింది. దాన్ని అంగీకరిస్తావు, అది నాలెడ్జ్. అది కానీ ఆ నాలెడ్జ్ని ఏం చేయలేకపోతున్నాడు? జ్ఞానాన్ని. అనుభవం అంటే ప్రతి ఆదివారం చర్చికి పౌరు గారు, అప్పుడు అనుభవం. ఈరోజు ఒకడే పోయాడు, ఎందుకు పోయాడు? నిన్న ఒకరోజు చర్చికి పోయాడు, ఎందుకు పోయాడు? నేను చెప్తావు. అవసరాలకు పోయాడు, ఓటు వేయడానికి, ఓటు వేయించుకోవడానికి పోయాడు. అవసరాలకి దేవుడు కాదు, మన దేవుడు. ఒక పవన్ గారే కాదు, ఏ దేశ నాయకులైనా ఎలక్షన్ విషయంలో అందరూ ఎక్కడికి వెళ్తారు? స్వగ్రామానికి కాదు, చర్చికి వెళ్తారనేది మన పాయింట్. ఈడ చంద్రబాబు గారు కూడా గతంలో ఓ చర్చికి వెళ్ళి యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుతుంది బైబిల్ చదివాడు. ప్రతి ఆదివారం చదివితే అది అనుభవ జ్ఞానం. ఎలక్షన్ టైంలో చదివితే అది జ్ఞానం. అది జ్ఞానం ఉంది. యేసుక్రీస్తు గొప్పవాడని జ్ఞానం ఉంది. కానీ దాన్ని ఏం చేయలేకపోతారు ఈ దైవజనులందరూ. అప్పుడు అనుభవం లేకపోతే పరలోకం లేదు, అనుభవం లేకపోతే ఆశీర్వాదాలు లేవు. ఎవరైనా సరే, సామాన్య నుంచి శాస్త్రవేత్త వరకు ఎవరైనా సరే అనుభవ జ్ఞానం లేకపోతే మనం ఏం సాధించలేము. నెక్స్ట్, సో దీనికి సంబంధించిన లేఖనాలు ఉన్నాయి. అనుభవ జ్ఞానం కోసం ఏమేమి సమర్పించాలంటే సజీవ యాగంగా ఏం సమర్పించాలి? అయ్యా, శరీరాన్ని సమర్పించాలి. దేనికోసం? జ్ఞానం సంపాదించుకొని దాన్ని మన దేహంతో అనుభవించడానికి. ఓకేనా? ఉదాహరణ చూడండి, పౌలు గారు ఏం చెప్పారు? ఫిలిప్పీ 3 3వ అధ్యాయము 7-8 వచనాలు. ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటినన్నిటినీ క్రీస్తు నిమిత్తము. అయ్యా, లోకంలో ఎన్నెన్నో ఏముంటాయి? లాభకరాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి బ్రదర్. ఉదాహరణ చెప్తుంటా, గతంలో ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఒక మెయింటెనెన్స్ గారు అని ఒక మిషనరీ ఉన్నాడు, ఇండియాలో వచ్చాడు. 80 సంవత్సరాలు దాటింది, ఇంకా రావడానికి చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన అనేకం ఇక్కడ తెలుగు నేర్చుకుని, వాళ్ళ భార్య గారు తెలుగు నేర్చుకుని ఇక్కడ తెలుగు పాటలు బుక్స్ ప్రింట్ చేసి పనిచేసి వెళ్ళిపోయారు. ఆయన మినిస్టర్లు ఎన్నో బుక్స్ ప్రింట్ చేసి భారతదేశానికి అందించారు. చెన్నై నుంచి ఇటు బెంగళూరు, ఇటు కాకినాడ వరకు ఆయన పరిచర్య ఉండేది. ఆయన పరిచర్యలోనే డి ఆశీర్వాద్ గారు, థామస్ గారు నేర్చుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎంత గొప్పవాడంటే, ఏవేవి నాకు లాభకరంలో ఉండి, అమెరికాలో వాళ్ళకు టీవీ కంపెనీ ఉంది.
అమెరికా దేశంలోనే ఆ కంపెనీకి అవార్డు వచ్చింది. నీకు అవార్డు ఇస్తాము, ఆదివారం వచ్చి తీసుకొని చెప్పారు. అమెరికానే గొప్ప దేశం, ఆ దేశంలో టీవీ కంపెనీలు గొప్ప ఉన్నాయి, అందులో ఈయనకు వచ్చింది గొప్ప బహుమానం. ఏ రోజు రమ్మన్నాడు? ఆదివారం వచ్చి తీసుకున్నాడు. ఏవేవి నాకు లాభకరములు అయ్యినావో అవన్నీ క్రీస్తు నిమిత్తం నేనేం చేస్తాను. నీ అవార్డు వద్దు, నీ రివార్డు వద్దు, ఆదివారం నేను దేవుడు ఏం చేయాలా? అదనమాట. దానికి ఏం కావాలో కింద చదవండి, ఎటు 8 వచ్చినాం. అలా చెప్పడానికి ఏం కావాలో చదవండి. నిశ్చయముగా మన ప్రభుని యేసుక్రీస్తుని కూర్చిన శ్రేష్టమైన జ్ఞానం కాదు, అది అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఎవరిని గురించి? యేసుక్రీస్తు ప్రభువుని గురించి. అతి శ్రేష్టమైన జ్ఞానం. ఈ జ్ఞానం సంపాదించుకునే నిమిత్తము మన సంఘములోను, జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘాలలోను ఎంతో మంది యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము, యేసుక్రీస్తు వారు బోధించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము వాళ్ళు లాభాలుగా ఉన్న వాటిని విడిచిపెట్టేశారయ్యా. ఏవేవి లాభకరములు ఉన్నాయి వాటిని ఏం చేశారంట? నష్టంగా ఎంచుకున్నారు. సిస్టర్ వసంతమ్మ గారు ఉన్నారు. ఏవేవి లాభకరములు ఉన్నాయి వాటన్నిటి సైడ్ పెట్టి ఆరాధన కోసము, సత్యంలో అనుభవ జ్ఞానం పొందడం కోసం, కొంతమందికి దూరంగా ఉంటూ ఒంటరితనము, అతి శ్రేష్టమైన క్రీస్తు జ్ఞానమును సంపాదించుకునే నిమిత్తం. వాళ్ళే కదా చాలా మంది ఉన్నారు ఇక్కడ. అందరి పేర్లు చెప్పలేము కానీ అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎందుకు ఇలా వస్తున్నారంటే అతి శ్రేష్టమైన జ్ఞానం క్రీస్తునందున్నది. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఏడున్నాయి? ఆయన ఎందున్నాయి. దీనికోసం లోపల బోల్డైన అబద్ధాలు ఉన్నాయి. ఆ అబద్ధాల వలన నాకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ లాభాల వలన అతి శ్రేష్టమైన క్రీస్తు జ్ఞానము నిమిత్తం మేము నష్టం చేసుకుంటాం. కాబట్టి ఈ జ్ఞానాన్ని, యేసుక్రీస్తుని కూర్చున్న జ్ఞానాన్ని, అతి శ్రేష్టమైన జ్ఞానం, దీన్ని అనుభవించడమే అనుభవ జ్ఞానం. అందుకే పేతురు గారు ఏం చెప్పారు ఒకసారి చూసి ముందుకెళ్దాం. అనుభవం అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎలా జీవించారో, యేసుక్రీస్తు ప్రభువు ఎలా బోధించారో అది జ్ఞానము. దాన్ని క్రియారూపంగా చేయడం ఏంటి? అనుభవ జ్ఞానం. ఉదాహరణకు మత్తయి సువార్త చూద్దాం ఒకసారి. 25:34 నుంచి 40 వరకు చదువుదాం బ్రదర్, స్పీడ్గా, టైం అయింది. 25:34 నుంచి 40 వరకు. అప్పుడు రాజు తన కుడివైపున్న వారిని పిలిచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ వరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టి. ఇదేంటి? ఆకలి ఉన్న వాళ్ళకి భోజనం పెట్టాలనేది జ్ఞానం. పెట్టాలి అనేది తెలుసుకోవడం జ్ఞానం. అన్నం పెట్టడం అనేదండి అనుభవ జ్ఞానం. ఇంకేం లేదు అంతే. నేను ఎవరికైనా ఎప్పుడైనా ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టానా? పెట్టాలి అని తెలుసుకోవడం జ్ఞానం. పెట్టాను అని చెప్పడం అనుభవ జ్ఞానం. ఎవరైనా తప్పికున్నప్పుడు ఆ కూల్ డ్రింక్ కానీ కూల్ వాటర్ కానీ ఏదో ఒకటి ఇవ్వాలా. పరదేశిగా ఒంటరిగా అట్లా బాధపడుతూ ఉంటే వాళ్ళు పోయి ఏం చేయాలి? మనము చేర్చుకోవాలి. సో బట్టలు లేని వాళ్ళకి ఏం చేయాలి? బట్టలు ఇవ్వాలి. రోగిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? చూడవచ్చు. చెరసాల్లో ఉంటుంది. చాలు చాలు. ఇవన్నీ ఏంటి? నిజమైన భక్తిని యాకోబు 1:27 ఒక మాట చెప్తాడు. ఏంటంటే దిక్కులేని వారిని, విధవరాండ్రను, వారి ఇబ్బందులు ఏం చేయాలంట? పరామర్శించాలి. ఈ ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా చూసుకోవాలి. ఇదే కదా దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి. ఇలా ఉండాలి అని తెలుసుకోవడం జ్ఞానం. అలాంటి వాళ్ళకి అది అనుసరించడము అనుభవ జ్ఞానం. యేసుక్రీస్తు వారు ఒక జ్ఞానం చెప్పారు. ఒకడు 1 మైలు రమ్మంటే ఏం చేయాలంట? 2 మైలు పోవాలా. అది అనుభవ జ్ఞానం. ఒకడు ఒక చెంప మీద పల్లని పడితే 2 చెంపలు చిల్లని పడాలా.
జ్ఞానం. ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు. ఎక్స్పీరియన్స్ విత్ నాలెడ్జ్ అనేది ఎదిగే కొద్దీ వచ్చేది. కాబట్టి అనుభవ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి మళ్ళీ మనం డీటెయిల్గా స్టడీ చేయాల్సి ఉంది. మరి రెండో పాయింట్కి వెళ్దాం. అనుభవ జ్ఞానము ఎందుకు? అనుభవ జ్ఞానము ఎందుకు, ఏమిటి అనే విషయం అర్థమైంది ఎంతసేపు. అసలు ఎందుకు ఇది కావాలా? తెలుసుకొని వెళ్ళిపోతారు కదా. మీరు బాగా చెప్తున్నారు, నేను వింటున్నాను, లోడ్ చేసుకున్నాను, ఇక్కడి నుంచి మనం పంపించేసి చాలు కదా. కానీ అనుభవ జ్ఞానం ఎందుకు అవసరము? చాలా పాయింట్లు ఉన్నాయి. ఒకే ఒక పాయింట్ మాత్రం ఈరోజు చూస్తున్నాం. దయచేసి పేతురు రెండో పత్రిక 1వ అధ్యాయము 2-3 విషయాలు చదివితే అనుభవ జ్ఞానం ఎందుకు చెప్తాడు ఆయన పేతురు గారు. తన మహిమను బట్టి, గుణాస్యమును బట్టి, మనను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటికి మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు ఓకే. ఇక్కడ అనుభవ జ్ఞానాన్ని గురించి చెప్తూ ఎవరెవరిని కూర్చుని అనుభవ జ్ఞానం కావాలట? ఎవరెవరిని కూర్చుని అనుభవ జ్ఞానము? అది ఒకటి. కింద చదవండి. దేవుని కూర్చున్నట్టు, యేసును కూర్చున్నట్టు అనుభవ జ్ఞానం మూలంగా ఏం బ్రదర్? ఈ రెండింటి మూలంగా ఏమేమి కలుగుతుందో చెప్తున్నాడు ఆయన. పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా, దైవశక్తి పనిచేస్తుంది. ఏ పనిచేస్తుంది అంటే అనుభవ జ్ఞానం అనేది మనకు దైవశక్తిలోనికి నడిపిస్తుంది. ఆ దైవశక్తి మనల్ని నడిపిస్తుంది. అనుభవ జ్ఞానంలో ఉన్న వారిని నడిపిస్తుంది. ఓకేనా? ఈ దైవశక్తి నెంబర్ 1 జీవమునకును, రెండవది భక్తికిని కావలసిన వాటన్నిటిని ఏం చేస్తాడు? భక్తికిని కావలసిన వాటన్నిటికి దయచేస్తుంది. జీవానికి భక్తికి కావలసింది దైవశక్తి. జీవము అనేది ఆత్మకు సంబంధించింది జోయ. భక్తి అనేది ఆత్మకు శరీరానికి రెండింటికి సంబంధించింది. వీటికి కొన్ని దయచేయాల అంటే కొన్ని అవసరాలు కావాలి జీవానికి కానీ భక్తి కానీ. వీటన్నిటికీ బేస్ ఏది అంటే దైవశక్తి. ఈ దైవశక్తి ఎవరికి పనిచేస్తుందంటే అనుభవ జ్ఞానం కలిగిన వాళ్ళకి. ఎందుకు అనేది ఇప్పుడు అర్థమవుతుందా మనకి? ఎందుకు అనుభవ జ్ఞానం అంటే అనుభవ జ్ఞానం ఉంటేనే దేవుని శక్తి మన జీవానికి అంటే ఆత్మకు, భక్తి కంటే శరీర ఆత్మలకు కావలసిన వాటన్నిటిని దయచేస్తుంది. ఈ దైవశక్తి మన శరీరానికి మన ఆత్మకు కావలసిన వాటన్నిటిని ఏం చేస్తుంది? దయచేస్తుంది. అది ఒక పాయింట్. అర్థం కింద చదవండి. యేసుక్రీస్తు గురించి, దేవుని గురించి మీకు ఏమేమి కలగాలి? మూడవది మనకేం కావాలి? కృప కావాలి. నాలుగవది ఏం కావాలి? సమాధానం. ఇక్కడ కాపేద్దాం. ఈరోజు అనుభవ జ్ఞానం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బేసికల్ ప్రయోజనాలు శరీర ఆత్మకు కావలసిన వాటన్నిటినీ దైవశక్తి ద్వారా పొందుకోగలము ఒకటి. మూడవది దైవశక్తి ద్వారా మనకు ఈ అనుభవ జ్ఞానం మూలంగా ఏముంటుంది? కృప అవసరమా? మరి సమాధానం అవసరమా? ఈ రెండు సబ్జెక్ట్స్ సెపరేట్ సబ్జెక్ట్స్. కృపా సమాధానం అనేది ఉమ్మడి పదాలు. జంట నగరాలంటే ఏమంటాము? అంతే కదా. జంట నగరాలు అగ్నిగంధకుల చేత కాల్చబడిందంటే అవేవి సొదొమ గొమొర అన్నట్టుగా కృపా సమాధానాలు అనేది యూనిటీ వర్డ్స్ అనమాట. అవి కృప
ఇప్పుడు చూసేసి వెళ్ళిపోవడం. మీ యొక్క పేపర్ తీయండి దయచేసి. ఆ కాన్సెప్ట్ అర్థమైతే చదివేసి వెళ్ళిపోవచ్చు. రెండోది బ్రదర్, ఆ అనుభవ జ్ఞానము ఎందుకు లేక ప్రయోజనాలు ఏంటి అన్నప్పుడు దైవశక్తి జీవమునకు భక్తికి కావాల్సిన వాడిని ఏం చేస్తుందంట? దయచేయను. మరి ఈ జీవమునకు అనగా అర్థం ఏంటి? ఆత్మీయ జీవితానికి. భక్తికి అనగా అర్థం ఏంటి? మరి భౌతిక రెండింటికి సంబంధించి దైవశక్తి కావాలి. అందుకే పేతురు అంటాడు, దేవుని శక్తి చేత కాపాడబడు నీ కొరకు అంటాడు మొదటి పత్రికలో. మనమందరం దేని చేత కాపాడబడుతున్నాము? దాని శక్తి చేత కాపాడబడుతున్నాము. ఇంకా రెండో పాయింట్ కృపయు. ఈ కృపా సమాధానం ఎవరెవరికి ఎప్పుడెప్పుడు అవసరం అంటే వ్యక్తిగత జీవితానికి, అంటే నువ్వు నిద్రపోయేదానికి, నిద్రలేసేదానికి, తిని జీర్ణం చేసుకుని ఆరోగ్యంగా ఉండడానికి, నీ ప్రయాణానికి, నీ చదువులకి, నువ్వు రాసే పరీక్షలకి, నీ ఉద్యోగాలకి, నీ వివాహానికి, కుటుంబాన్ని కాపాడడానికి, వీటన్నిటికీ ఏం కావాలా? కృప కావాలి. ఒకే దాన్ని సపరేట్ చేసాం బ్రదర్, రెండింటిని చెప్పుకుంటూ సపరేట్ స్టడీ చేస్తున్నాం. కృప లేకపోతే మనం ఒక అడుగు కూడా ముందుకి, దేవుడి కృప లేకపోతే మనం ఆరాధన ఇక్కడ, దేవుడి కృప లేకపోతే ఏ సంఘానికైనా ఆ సంఘాన్ని దూరేస్తాం. కృప ఉన్నవాడు ఒకసారి చదువు హెబ్రీ 12:28 చదువు. హెబ్రీ 12:28. హెబ్రీ 12:28. అందువల్ల మనం నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగిందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. దేవునికి ఏ సేవ కావాలమ్మా? మరి దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలంటే ఎవరు చేస్తారు? వినయ భయభక్తులు కలిగిన వాళ్ళు. వినయ భయభక్తులు ఎవరికి వస్తుందండి? కృప పొందిన వాళ్ళకి. కృప ఆడుందంటే నిశ్చలమైన రాజ్యం పొందిన వాళ్ళకి. నిశ్చలమైన రాజ్యం ఏది అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్, నిశ్చలమైన రాజ్యం. అందులో దైవ కృప ఉంది. ఆ కృప ఉన్నవాడు వినయ భయభక్తులు కలిగి ఉంటాడు. అటువాడు దేవుడికి ఏ సేవ చేస్తాడు? ప్రీతికరమైన సేవ చేస్తాడు. కాబట్టి వ్యక్తిగత జీవితానికి, కుటుంబ జీవితానికి, సంఘ ఆత్మీయ జీవితానికి, సమాజ జీవితానికి ఏం అవసరము? కృప అవసరం లేదా? అందుకే బైబిల్లో ఒక అధ్యాయం, మొత్తం ఏ అధ్యాయం అంటారు తెలుసా మీకు? 136 కీర్తన ఏ అధ్యాయం? నిరంతరం ఉండను, నిరంతరం చర్చలో ఉంటుంది, ఎక్కడికైనా తిరిగి ఉండదు. ఆ కృప నిరంతరం ఉండను. మీరు ఇంటికి వెళ్ళి హోంవర్క్ అది. ఏ ఏ విషయాలలో అక్కడ ఆయన కృప ఉంటుందన్నాడో అది మనకు కూడా అవసరం. ఆయన కృప నిత్యం ఉండను, ఆయన కృప నిత్యం ఉండను. కాబట్టి కృప లేకపోతే మనం ఒక అడుగు కూడా ముందుకి వేయలేము. దేవుని కృప అంటాం. పౌలు అంటాడు, నీ కృప నాకు అలసిపోయింది దేవా, ఇక నా వల్ల కాదు, నీకు నా సేవ అయిపోయింది, లిమిట్ అన్నాడు. ఏది ఎక్కడ అంటే అంటాడు, అమ్మా నేను అలసిపోయినాను, నా పిల్లల కంటే గొప్ప నన్ను తీసుకుంటాడు. సైలెంట్గా ఉండి ఊరికి అప్పుడే వెళ్ళిపోతానట. ఇంకా 4 రోజులు ఈ ప్రయాణం ఉంది, అది కాకి చేత ఏం పంపిస్తాను, కాకి చేత ఏమిస్తాను, ఆహారం ఇస్తాను, తినేసి ఇంకా 40 రోజులు ప్రయాణం చేయాలా, సేవ చేయాలా. దేవుని కృప. హిజ్కియాకి 15 సంవత్సరాలు ఏమనుగ్రహించబడింది? కృప. ఇది ఆయుష్కాలం అంటే ఏమనుకున్నాము? కృప అనుగ్రహించబడింది. కృప అనుగ్రహిస్తే పెళ్లిళ్ళు జరిగిపోతాయి. కృప అనుగ్రహిస్తే గబాని పిల్లలు పుట్టిపోతారు. కృప అనుగ్రహిస్తే గబాని ఉద్యోగాలు వచ్చేస్తాయి. దేవుడి కృప ఉంటే ఈయన జేఈలో పాస్ అవుతాడు. దేవుడి కృప ఉంటే ఇంటర్మీడియట్ పాస్ అవుతాడు. దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుతూ సమస్తము సమకూడుతుంది. దేవుడి కృప. దేవుడి కృప వలన రక్షణ, దేవుడి కృప వలన రూపాంతరం, దేవుడి కృప వలన పరలోకం. అందుకే ఎఫ్సీ 2:6 ఏంటంటే విశ్వాసం ద్వారా కృప చేతులు మీరు చదవండి రక్షింపబడుదురు. ఎఫ్సీ 2:6 చదమ్మా. యోసేపు గారు చదవడానికి ముందుకు వస్తున్నాడు, ఆయన చదువుతాడంట. మనసు అనుకుంటాడు, నాకు ఒక్కరికి అవకాశం లేదే, వీళ్ళే చదివేస్తున్నారే. ఎఫ్సీ 2:6. ఎఫ్సీ 6 ఉందని అడగబాక నన్ను, చదువు. క్రీస్తు యేసులో చూడండి బ్రదర్, అంటే ఎంత క్లారిటీ ఉందో.
మీరు ఎక్కడైనా క్రీస్తు యేసునందు, ప్రభునందు, క్రీస్తునందు అంటే క్రీస్తు సంఘం అని అర్థం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేస్తున్న ఉపకారముల ద్వారా ఆ తెలికమైన తన మహదేశ్వరమును రాబోయే యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఏడ కూర్చోబెట్టాడు. పరలోకాలు ఆ సీటు వేస్తాను ఇచ్చినాను. నువ్వు ఒక డాక్టర్ సీటుకో, ఒక లాయర్ సీటుకో, ఒక జడ్జి సీటుకో, ఒక కలెక్టర్ సీటుకో కాదు. ఇక్కడ ఒకడు బాప్తీసు పొందుతున్నాడంటే డైరెక్ట్గా ఏ సీటుకి అంచనా వేసేసాడు. పరలోకంలో సీటు కొట్టేసేవని అర్థం. ఏం దోషించదు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షణ దేని బేస్ చేసుకుంది. అర్హత లేని వాడికి అర్హతను ఇవ్వడమే, ఇంకేం లేదు. మన ఎలిజిబిలిటీ కాదు, ఇండియన్స్ మన యూదులు కాదు. అని యేసు నామాన్ని, యేసు రక్తాన్ని నమ్మడం వల్ల ఎలిజిబిలిటీ వచ్చేది. ఈక్వాలిటీ అయిపోయినాం. యూదుడని కాదు, ఇప్పుడు సెపరేట్ లేదు, అందరూ సమానం, ఏకంగా క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం మీరు క్రీస్తును ధరించిన మనమందరము, ఇందులో స్త్రీ పురుషుడు దాసుడు యజమానుడు లేకుండా అందరూ సమానంగా చేశాడు దేవుడు. దూరస్తులైన వారిని సమీపస్తులుగా చేశాడు. కృప పొందాము. కృప చేతులు అన్నీ ఉన్నాయి బ్రదర్. వాడి కృప ఎలా వస్తుంది ఇప్పుడు చెప్పండి. ఇది మీలో కలిగింది కాదు, దేవుని వరమే. ఇప్పుడు ఇక్కడ చెప్పండి సబ్జెక్ట్ ప్రకారం కృప ఎప్పుడు వస్తుంది? అనుభవ జ్ఞానంలో కృప వస్తుందా? జ్ఞానంలో కృప వస్తుందా? జ్ఞానంలో కృప అయితే అందరూ రాజకీయ నాయకులకు కూడా పర్లాకు వచ్చేస్తుంది. కానీ జ్ఞానం ఉంటే కుదరదు. ఏం కావాలా? అనుభవ జ్ఞానం ఉంటేనే పరలోకం. కృప మొదటి పాయింట్. రెండో పాయింట్ చూడండి. వ్యక్తిగత జీవితానికి, కుటుంబ జీవితానికి, సంఘ ఆత్మీయ జీవితానికి, సమాజ జీవితానికి ఏం అవసరం? రెండోది దేవుని సమాధానము అవసరము. మలాకి 2:6, హెబ్రీ 12:14, మార్కు 9:50, లూకా 2:14. ఒక్కొక్కరు తీసుకుని చదివితే చదువువాడు వినువాడు ఎవరు? ఈ ప్రవచన వాక్యాలు చదువువాడు వినువాడు ఎవరు? ధన్యుడు. సో మీరు ఎవరైనా ధన్యులు ఉంటే ఒక్కొక్క వాక్యం చదవండి. నేను ధన్యులు కాదు, దౌర్భాగ్యులు అండి, గమ్మునుకోండి. మొదటిది మలాకి 2:6. అది ఎక్కడ ఉందంటే పాత నిబంధనకు లాస్ట్లో ఉంటుందని చెప్పండి. మలాకి 2:6. సమాధానమును బట్టి, అయ్యా యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారై దోషము లేకుండా అనేకులను ఏం చేశారు? సో ఇవన్నీ తిప్పాలి అంటే రెండు కావాలి. ఒకటి సమాధానము, సమాధానాన్ని బట్టి. రెండవది యథార్థతను బట్టి. ఎవరినైనా దైవ మార్గంలోని తిప్పాలి అంటే సమాధాన మనసు ఉండాలి. అందుకే సమాధాన పరుచు వారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడుదురు. నిన్ను సమాధానపరచడానికి సిస్టర్ రూత్ రాధిక గారు ఎంత ప్రయాసం చేశారు. ఆమె దేవుని కుమార్తె. సిస్టర్ వసంత గారిని దేవునితో సమాధానపరచడానికి ఆమె ఎంతో ధనబల సమయాన్ని ఖర్చు పెట్టారు. తిప్పాలి. ఇక్కడ ఊరికి వచ్చి కూర్చుని పోయేది కాదు, దేవుని వైపు తిప్పాలి. మన వైపు తిప్పుకోకూడదు, నా వైపు నేను తిప్పుకోకూడదు, దేవుని వైపు తిప్పాలి. తిప్పితే సిస్టర్ ఒక నక్షత్రం. నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వు కూడా ఎవరైనా తిప్పాలి, అంతేగాని దగ్గర ఉంది కానీ తిరిగిపోకూడదు. తిప్పితే నక్షత్రం, అబద్ధం వైపు తిరిగితే మాకు టైటిల్స్ ఉన్నాయమ్మా బోల్డ్ అని. తిప్పితే తిరిగే నక్షత్రానివా, తిప్పే నక్షత్రానివా, తిరిగే దేశ టీమర్ టైటిల్ ఎవరిది? కయ్యూరుకు వచ్చిన టైటిల్. కయ్యూరుకు ముందుగా అది ఎవరికి ఉంది ఆ టైటిల్? వాళ్ళ డాడీకి ఉంది. వాళ్ళ డాడీ ఎవరు? ఆదాం అని చెప్పాక యోబు 2 ఎక్కడి నుంచి వచ్చావయ్యా అంటే దేవుడు దేవదూతల మీటింగ్ ఏమంటాడు ఆయన? నేను భూమి మీద అటు ఇటు తిరిగేటప్పుడు
పోతా ఉంటే సంఘం వచ్చి దూరేశాను, ఆరాధన చేసి వెళ్ళిపోయారు అనకూడదు. కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకుని పోకూడదు. కాబట్టి అనుభవ జ్ఞానంలో సమాధానం ఉన్నవాడు, సమాధాన పడినవాడు యథార్థవంతుడు. అనేకులు ఏం చేస్తాడు? తిప్పుతాడు. నెక్స్ట్ వచ్చాను సమాధానం గురించి ఏం చెప్పబడిందో ఒకసారి చూస్తున్నాం. ఎబ్రీ 12:14 ఎవరికి ఇచ్చారు అవకాశం? నీకు ఇచ్చాడు కృప దేవుడు. చదవండి. కాబట్టి మనం ఏం చేయాలా? ఎంతమందితో? కొందరితోనా? అందరితోనా? అందరితో. ఎవరితో గొడవలు అనకూడదు. మనం అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండడానికి ఏం చేయాలా? ప్రయత్నం. దేవుడు మనకి ఏమైనా చేయలేడు, మన యత్నం చేయకుండా ఆయన ఏం చేయలేడు. అందుకే మీలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అంటాడు. మనలో కార్యసాధన ఉండాలా? ఎవరితో సమాధాన పడడానికి మనం ఒకప్పుడు సెల్ ఫోన్ లేని వాళ్ళం కాదు కదా. ఇద్దరికి సమస్యలు వస్తే సెల్ ఫోన్ ద్వారా ఏం చేయొచ్చు? సారీ సిస్టర్, సారీ బ్రదర్, నేను తప్పు చేశాను, నాకు క్షమించు అని చెప్పుకుని అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడి నుంచి ఏం చేసి మనం స్టార్టింగ్ చేసుకోవచ్చు, ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. సమాధానము చేసుకోవడానికి మ్యాక్సిమం టైం 1 వీక్, మినిమం టైం ఇద్దరి మధ్య సమస్య వచ్చినప్పుడు సమాధానపరచడానికి యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన మినిమం టైం 12 hours. కాబట్టి చదువుకున్న వాళ్ళకి, ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకి ఈగో ఉండదు అనుకో, వాళ్ళు అప్పుడప్పుడు వెంటనే మనం ఎందుకు తగ్గలా, నువ్వు దగ్గు నేను దగ్గు అనుకున్నప్పుడు రోజుకు ఏం చూసుకోవాలి? సాయంత్రం వరకు సూర్యుని ఇంకొచ్చేప్పుడు ఉండాలి, ఇంకొచ్చేప్పుడు ఇప్పుడే మనం సమాధానం. ఆయన ఏమైనా తగ్గుతాడో చూద్దాం, లేకపోతే నేను దగ్గర కొంచెం చూసుకుంటాను. ఇంక పోయేటట్టున్నాడు, ఇటు సమాధానం పడేటట్లేదు, సారీ ఏమనుకోద్దు, తప్పు జరిగిందని ఏం చేయాలా? దేవుని కుమార్తె చేసే పని ఇది. అందరితో ఎలా ఉండాలా? సమాధానమే పరిశుద్ధత కలిగి వస్తుంది. అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ప్రయత్నించి, పరిశుద్ధత లేకుండా ఎవడు నువ్వు ప్రభువుని చూడాలంటే ఖచ్చితంగా ఏం కావాలా? పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత కావాలంటే నువ్వు ఎలా ఉండాలా? ఎంతమందితో? ఇది మీ మనసాక్షి ప్రభు వల్ల పాల్గొనే ముందుగా ఏం చేయండి? నేను అందరితో సమాధానం ఉన్నానా? కొందరితో సమాధానం ఉన్నా? అందరితో సమాధానం ఉంటే నాకేంది? కన్ఫామ్ కన్ఫామ్. పరీక్షలు 500 కన్ఫామ్ కావచ్చు, అది కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు ఏది కన్ఫామ్ కావాలా? కాబట్టి అందరితో సమాధానం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. ఈ సూత్రాన్ని పాటించాలి. నెక్స్ట్ ఎవరు చదువుతారు? అవకాశం ఎవరికి ఇచ్చారు దేవుడు? మార్కు 9:50 చదవండి. కాబట్టి ఉప్పును గురించి చెప్తూ ఉప్పు ఎందుకంటే ఏం చెప్తారా? రుచి ఒకటి. ఇంకా ఉప్పు ఎప్పుడు రుచిగా ఉంటుందంటే సారు ఉన్నప్పుడు. అది వేరే. ఇప్పుడు ఉప్పు ఎందుకో చెప్పు బ్రదర్. మామూలు చెప్పండి బ్రదర్, ఉప్పు ఎందుకు బ్రదర్? అది వదిలేండి. మామూలుగా ఉప్పు ఎందుకు? వంటలు ఎందుకు? తినాలంటే ఎలా ఉండాలి? అవపని చెప్పేసి అయిపోయింది కదా. ఉప్పు ఎందుకంటే ఏం చెప్పాలా? మరి స్నేహలత రెడ్డి గారు ఎట్టేస్తుందా? ఏమో మనం రోజు పోవాల్సిందే. రుచి కరెక్ట్గా వేస్తుందా? ఎక్కువ వేస్తుందా? తక్కువ వేస్తుందా? మీడియం వేస్తుందా? కరెక్ట్గా వేస్తే రుచి ఉంటుంది. అవునా కదా? ఓకే, రుచి కోసం ఒకటి. రెండోది ఇంకెందుకు ఉప్పు? 2-3 పాయింట్లు చెప్పండి, ముగిచేద్దాం. చెడిపోకుండా నిల్వ చేయడానికి మనం పచ్చళ్ళు అవి చేస్తాం కదా, అవి స్టోరేజ్ చేసి ఎక్కువ రోజులు ఉండాలంటే ఏమి వేయాలి దాంట్లో? ఉప్పు లేకపోతే ఏమవుతుంది? ఆ తర్వాత 3వది చెప్పండి. చేపలు ఏమన్నా వండుకున్నారా? చేపలో ఉన్నటువంటి నీసు, కుళ్ళు, కుతంత్రాలు, వాటన్నిటిని బయటికి తీసడానికి మాస్టర్ గారు ఉన్నాడు. ఉప్పేసి ఏం చేస్తాడు? ఇట్టిట్టిట్టిట్ అంటే ఉంటాడు, తిప్పుతాడు. తిప్పినప్పుడు ఏమవుతుంది? ఆ నీసు, ఆ దుర్వాసన కదా, అవన్నీ బయటకు వస్తాయి. తిప్పాలి.
కాబట్టి ఉప్పు అంతరంగ చెడు స్వభావాలను తీసేయడానికి, ఉప్పు లాంటి స్వభావం కలిగిన దానికి మీరు లోకానికి ఏమై ఉన్నాడు యేసుక్రీస్తు. లోకానికి ఉప్పు అంటే రుచిగా ఉంటుంది ఈ మాటలో. రెండవది ఏది? మీ ద్వారా అనేక మంది హృదయాలు స్టోరేజ్లో ఉండాలా, తప్పిపోకూడదు. మూడవది మనుషుల్లో ఉన్న కుళ్ళు, కక్షలు, కతంత్రాలు, ఈ చెడు వాటిన్నిటి ఏం చేయాలి? ఉప్పు తీసేయాలా. అయితే ఎప్పుడు ఇవన్నీ సాధ్యం? ఉప్పు ఎలా ఉంటే ఇవన్నీ సాధ్యము? సారంగా ఉంటే. ఉప్పు నిస్సారమైతే దేనికి బయట వేయబడి మనుషుల చేత కాల్చి వేసేది తొక్కడానికి. అమ్మా ఇట్లా రాసినప్పుడు నీకు ఈరోజు పరిస్థితి బాగురావు. ఓకే, తొక్కబడతారు. సో ఇక్కడ వాడబడి పదవి చదవండి, ఇక్కడ వాడబడి పదవి చదవండి, ఆ పదవి చదవండి కదా. ఇక్కడ 9లో రాశాడు కదా, ఆ సమాధానం గురించి ఏం చెప్పాడు చదవండి. 9:50. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన దేని వలన మీరు దానికి సారం కలిగేదు. ఉప్పు ఎక్కించగలవా? ఉప్పు అంటేనే ఉప్పు సారం ఉండేది. సారం లేదంటే మళ్ళీ దానికి మన సెల్ ఫోన్ లాగా ఛార్జింగ్ చేయగలము. ఉప్పుకి ఛార్జింగ్ చేయలేదు, ఇంకా దానికి సారం చేయలేవు, బయట పడేసేదానికి తప్ప ఇది మనకి రాదు అని చెప్తూ ఇక్కడ చూడండి, మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉంటే ఏం కలిగిన వాళ్ళు? ఉప్పు లాంటి వాళ్ళు, లేకపోతే సప్పు లాంటి వాళ్ళు. సప్పు లాంటి వాళ్ళు అంటే సారం లేని వాళ్ళని అర్థం. పరీక్షలో 25 మార్కులు రావచ్చు, అనుదినం ఆరాధన రావచ్చు, బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు. సమాధానం అనే దానికి సంబంధం లేకపోతే, అందరితో సమాధానం అనే సంబంధం లేకపోతే బయట పారవేయబడి తొక్కడానికి తప్ప ఇంక దేనికి పనికిరాము. కాబట్టి సమాధానం అనే సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ, నీ బలి అర్పించినప్పుడు నీ మీద నీ సహోదరికి ఏదో విరోధ భావం కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చేలా మొదటి వెళ్ళి నీ సహోదరితో సమాధానం పడమాట, తర్వాత వచ్చి బలి. ఇక్కడ బలి అంటే ఆరాధన చేసేవాడు ఎవరితో అందరితో గొడవ ఉండకూడదు, ముందు సమాధాన పడాలి అందరితో, తర్వాత వచ్చి ఆరాధన చేస్తే అది యోగ్యమైన ఆరాధన. లేకపోతే ఏ ఆరాధన? నేను యోగ్యమైన ఆరాధన గురించి చెప్పినానంటే ఇంకే ఆరాధన ఉంటుంది? అది కూడా చెప్పాలి, మీకు పాయింట్ ఎత్తించాలా. అయోగ్యంగా మనం ఆరాధించకూడదు. నెక్స్ట్ పాయింట్, లూకా 2:14 ఎవరికి ఇచ్చారో? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులందరికీ భూమి మీద ఏమి కలుగును గాక. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎవరు దేవునికి ఇష్టలు? ఇది పిలిపిలు అపస్కరం లేదు రాడబాక, ఇక్కడ ఉందని చెప్పు. ఎవరు ఆయనకి ఇష్టలు? పరలోకులేమో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలు ఎవరు? ఎవరు సమాధాన స్థితి కలిగి ఉన్నారో ఆయన వారికి ఇష్టలు. సమాధాన స్థితి లేని వాళ్ళు ఆయనకి కష్టులు. నువ్వు కష్టుడుగా ఉంటావా, ఇష్టడుగా ఉంటావా? ఇష్టడుగా ఉంటే అందరితో ఎలా ఉండు? సమాధానంగా ఉండాలి. ఓకే, లాస్ట్ పాయింట్ చదివి ముగిచేద్దాం. 3వ పాయింట్, అనుభవ జ్ఞానం ఎలా అయ్యా ఇది ఎలా వస్తుంది? ఇది జోయి లూకాస్లోనో జియాతిలోనో కొనుక్కునేది కాదు. ఏది అనుభవ జ్ఞానం అనేది? మరి అనుభవ జ్ఞానం ఎలా వస్తుందో ఒకే ఒక వచనం ఉంది, చదివేసి ముగిచ్చేద్దాం. హెబ్రీ 5:13-14 చదవండి ఎవరన్నా. త్రాగు ప్రతివాడును శిశువే గనుక, పాలు తాగు ప్రతివాడును శిశువే కనుక నీతి వాక్యములలో అనుభవం లేని వాడై ఉన్నాడు. నీతి వాక్యం ఏమున్నాడంట? అనుభవ జ్ఞానం ఉండాలి. కానీ ఎప్పుడు చూసినా ఎదుగుదల లేని పాఠాలు, పాలవంటి ఆహారమే తాగుతూ ఉంటే వారికి నీతి విషయం ఏం లేదు, అనుభవ జ్ఞానం లేదు. కనుక చదవండి, వయసు వచ్చిన వాడు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారు కనుక బలమైన ఆహారం వారికే. ఎవరికి మంచి ఫుడ్ కావాలా? మంచి ఫుడ్ ఎవరు తింటారు?
వయసు వచ్చిన వాళ్ళు. దేంట్లో వయసు వచ్చినాడు? 7 అడుగులు పొడవు, 200 కేజీలు బరువు వచ్చిన వాళ్ళు కాదు వయసు వచ్చిన వాళ్ళు అంటే. నీతి వాక్య విషయంలో అనుభవం కలిగిన వాళ్ళు, ఆధ్యాత్మికంగా శిశు దశ, బాల్య దశ, ఆధ్యాత్మిక యవన దశకు వచ్చిన వాళ్ళు వయసు వచ్చిన వాళ్ళు, మైండ్ మెచ్యూరిటీ, బాడీ మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళు ఆత్మీయ వయసు వచ్చిన వాళ్ళు, ఆత్మీయ వయసు వచ్చిన వాళ్ళు. ఓకేనా? మన శరీర సంబంధంగా వయసు వచ్చిందని ఎలా తెలుసుకుందామంటే, మీసాలు వస్తే ఏమొచ్చినట్టు, ఇంటర్మీడియట్ దాటితే ఏమొస్తుంది, మీసాలు వస్తుంది, ముందు మారుతుంది. శరీరంలో మార్పు జరిగితే వయసు వచ్చింది నాకు. ఆధ్యాత్మికంగా కూడా మన క్రియల్లో, స్వభావాల్లో, మాటల్లో మార్పు వస్తే ఏమొచ్చింది అన్నది, అనుభవం వచ్చింది, వయసు వచ్చింది అన్నట్టు. ఇట్టి వాళ్ళు అనుభవ జ్ఞానాన్ని ఎలా సంపాదించుకుంటారంటే, ఏం బ్రదర్? అభ్యాసం చేత. దేని చేత? అభ్యాసం అంటే ఏంటి? మన చైతన్య వాళ్ళు చేసినట్టు ఒక పాట చెప్పి 20 పాటలు అభ్యాసం చేయండి అంటారు. మన భాష వాళ్ళు కూడా అంటే ఒక పాట చెప్పి 10 పాటలు మీరు ఓపెన్ చేయండి అంటారు. అది అభ్యాసం. ఏం చేయాలా? అభ్యాసం, ప్రాక్టికల్ చేయాలి. సో అనుభవ జ్ఞానం ఎలా వస్తుంది? అభ్యాసం చేత. ఒక పాయింట్. రెండవది, ఆ అభ్యాసం చేయడానికి దేన్ని సాధకం చేయాలంట? జ్ఞానేంద్రియాల సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారు. జ్ఞానేంద్రియాలు అంటే ఏవేవే? కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము, 5. వీటిని ఏం చేయాలా? దేనికి సాధకం చేయాలా? సత్యములకు వచ్చిన అనుభవ జ్ఞానానికి నీ కళ్ళు వాడు. సైట్ వచ్చినా పర్వాలా. దావీదు చెప్పినట్టు నా కళ్ళు ఏమైంది? క్షీణించింది. ఎప్పుడు క్షీణించిందంటే ధ్యానించి 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 క్షీణించింది. ఇప్పుడు 5వ తరగతి 6వ తరగతి సైట్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మొబైల్ ఫోన్ చూసి 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 భూతంగాలు వచ్చింది. సత్యమునకు వచ్చిన అనుభవ జ్ఞానం కోసము, దేవుని గురించి యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞానం సాధన చేయడానికి మన సజీవ యాగంగా మన శరీరాన్ని ఏం చేయాలి? సమర్పించాలి. మన దేహాలన్నీ ముందుగానేమో జ్ఞానేంద్రియాలు అన్నాడు. మన జ్ఞానేంద్రియాలు సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. దేనికి ప్రాక్టీస్ చేయాలంటే మత్తయి 25 చదివారు కదా, అనుభవ జ్ఞానానికి కొన్ని కార్యాలు చేయాలి. ఆత్మ ఫలాలు, నీతి ఫలాలు, వెలుగు ఫలాలు ఇవన్నీ ఉన్నాయి కదా. వీటికి ముందు దేన్ని వాడాలి? జ్ఞానేంద్రియాలు వాడాలి. జ్ఞానేంద్రియాలు రెడీ అయితే, అది సర్వీస్ చేయబడితే ఆ తర్వాత సజీవానికి దేన్ని వాడాలి? అది రోమ 12:1 చదవండి కాబట్టి కూర్చోదు. రోమ 12:1. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని. సో సజీవ యాగ సమర్పణలో వచ్చిందే రూపాంతరం. ఆ విషయం 2వ వచనం చెప్తారు, రూపాంతరం అనేసి కదా చివరిలో. సో మన శరీరాన్ని సజీవ యాగం ఏం చేయాలి? మొదటిదేమో అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. తగ్గించుకోవడానికి ప్రాక్టీస్, క్షమించడానికి ప్రాక్టీస్, సమాధానం ఉండడానికి ప్రాక్టీస్. అదే అనుభవ జ్ఞానం అనేది ఇస్తారు. అనుభవ జ్ఞానం. ఒక పోలీసు రోజు ఫస్ట్ స్టార్టింగ్లో 1 కిలోమీటర్ పరిగిస్తాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత 2 కిలోమీటర్లు పరిగిస్తాడు. మళ్ళీ గన్నెత్తుకో పరిగిస్తాడు. నువ్వు నేను గన్నెత్తుకో ఒక 2 అడుగులు కూడా పరిగిలేవు. వాళ్ళు ఎందుకు పరిగిస్తారంటే అనుభవం, అభ్యాసం చేశారు. ఏం చేశారు? అభ్యాసం చేశారు. గజ ఈతగాళ్ళు ఉంటారు. నీకు ఏం తెలుసో తెలియదో రాజుది, కానీ ఒకవేళ ఈత తెలిసింటే ఎంతవరకు పోతాం మనం? గోడ కట్టేసి వచ్చేస్తాం స్విమ్మింగ్ పూల్ అయితే. కానీ గజీతగాళ్ళు సముద్రంలోనూ పెద్ద పెద్ద ప్రమాదకరమైన ప్రవాహాల్లోనూ వాళ్ళు ఏం చేస్తారు? ఎలా వచ్చిందంటే అభ్యాసం చేశారు. వాళ్ళ జ్ఞానేంద్రియాలు కావచ్చు, సజీవ యాగ ప్రాక్టీస్ చేశారు. సజీవ యాగంగా శరీరాన్ని ఏం చేసుకున్నారు? సమర్పణ చేసుకున్నారు. మరి శరీరాన్ని నడిపించేదేది? శరీరం ఎంతగా నడిపించేదేది? ఆత్మ. మరి ఆత్మను ఏం చేయాలి?
సాధనలో అభ్యాసం చేయాలి. ఈ విషయాన్ని ఒకే వచ్చిన చదివేసి కూర్చో. మత్తయి సువార్త 22:38. మత్తయి సువార్త 22:37 చదివారు. మత్తయి సువార్త 22:37, 38. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను. కాబట్టి అనుభూజ్ఞానం ఎలా వస్తుంది? సో అనుభూజ్ఞానానికి నెంబర్ 1 ఏమో అభ్యాసం అన్నాడు. ఏమన్నాడు? అభ్యాసం చేయాలన్నాడు. నెంబర్ 2 ఏం చేయమన్నాడు? సాధన చేయమన్నాడు. వేటిని అభ్యాసం చేయాలి, వేటిని సాధన చేయాలంటే 3వదేమో సజీవ యాగముగా ఏం చేయాలా? శరీర సమర్పణ చేయాలి. అభ్యాసం చేసినా సాధన చేసినా నెంబర్ 1 ఏం చేయాలి? శరీరాన్ని. అందుకే ముందు అంతరింద్రియాలు అన్నాడు, జ్ఞానేంద్రియాలు అన్నాడు. జ్ఞానేంద్రులు ఓకే అయితే మీకు బాడీ అంతా సజీవంగా వీటిని అనుభవానికి తీసుకొస్తారు. ఇప్పుడు శరీరాన్ని అనుభూతి తెచ్చేది ఏంటంటే పూర్ణాత్మ అనే పదం వాడాడు అక్కడ. చూడండి, పూర్ణాత్మ. పూర్ణాత్మ సమర్పణ అవసరం కదా. పూర్ణ ఆత్మ సమర్పణ. సో ఆత్మ సమర్పించుకుంటే ఆటోమేటిక్ ఏం సమర్పించుకుంటారు? శరీరం సమర్పించుకుంటారు. శరీరము ఆత్మ ఓకే అయితే అభ్యాసానికి సాధన చేయడానికి ఓకే. ఆ 2 ఓకే అయితే ఏమొచ్చేస్తుంది? అనుభూజ్ఞానం వస్తూ ఉండగా మనకి ఏది వర్కౌట్ అవుతుంది? దైవశక్తి దేనికని 4కి. కాబట్టి చివరిగా అనుభూజ్ఞానం పాయింట్ చూసి ముగించేద్దాం. పేపర్లో చూడండి. అనుభూజ్ఞానం ఎలా సంపాదించుకోగలమంటే 1 జ్ఞానాభ్యాసము చేత మేలు కీళ్ళు ఏం చేయవచ్చు? వివేచించడం ద్వారా వస్తుంది జ్ఞానాభ్యాసం. ఏది మేలో ఏది కీడో మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి, వివేచించాలి. 2వది సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉండాలి. 3వది పూర్ణ ఆత్మ కావాలి. పూర్ణ ఆత్మ ఎందుకంటే శరీరాన్ని నడిపించడానికి పవర్ ఏడుందంటే ఆత్మలో ఉంది, అంతే కదా. బ్యాటరీలో 3 ముళ్ళు తిప్పడానికి పవర్ ఏడుంది? వాచిలో 3 ముళ్ళు తిరగడానికి శక్తి ఏడుంది? తిప్పడానికి బ్యాటరీలో ఉంది. ఈ మైక్ పని చేయడానికి శక్తి ఏడుందంటే లోపల బ్యాటరీ ఉంది, ఇక్కడ పవర్ ఉంది. ఈ 2 లేకపోతే పోతుంది. కాబట్టి ఆత్మ పూర్ణులుగా శరీర సమర్పణ కలిగిన వారుగా అభ్యాసము సాధన చేయాలి. అందుకోసమే మనం ఆయా టైంలో అప్పుడప్పుడు ప్రత్యేక ప్రోగ్రాంలు నిర్వహిస్తూ సాధన చేస్తుంటాము, అభ్యాసం కూడా చేస్తుంటాం మంచి కార్యాలకు. ఎందుకంటే మేలు చేయడానికి అభ్యాసం కావాలి, సాధన అవసరం. బట్ ఈ విధంగా రక్షణ పొందిన మనమందరము దేవుని వాక్యాన్ని గ్రహించి అనుభవ జ్ఞానంతో ఏం చేద్దాము? పాఠం పేరు చదివేసి ముగించేద్దాం. అనుభవ జ్ఞానంతో ఏం చేద్దాము? ఆరాధిద్దాం. ఆరాధన నుంచి ఏం చేయాలా? సో బాప్తిసం పొందిన వాళ్ళందరూ క్రీస్తు సంఘాలలో అనుభవ జ్ఞానం ఇంపార్టెంట్. అనుభవ జ్ఞానంతో ఎక్కడికి రావాలి? మనము ఆరాధనకు రావాలి. ఆ అనుభవ జ్ఞానం దేని గురించిన అనుభవ జ్ఞానం అంటే సత్యమును గురించిన అనుభవ జ్ఞానం. ఎవరిని గురించిన అనుభవ జ్ఞానం అంటే దేవుని గూర్చి యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానమే సత్యం. ఈ అనుభవ జ్ఞానంలో మనందరూ రావాలని వాక్యం ద్వారా ఒకరికొకరు సరి చేసుకుని ప్రోత్సహించబడాలని కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.